ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధ చెన్నై శ్రీ సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు సత్సంగంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్సంగం చేయడానికి మన హితులు సన్నిహితులు ఆత్మీయ సాయి సోదరులు ఎం రాఘవేంద్రరావు గారు సాయిరామ్ విజయవాడ వారు వచ్చారు. వారి గురించి మనందరికీ తెలిసినప్పటికీ ఒక రెండు వాక్యాలు మనం పరిచయం చేసుకున్నాం. టోటల్లీ డెడికేటెడ్ ఫ్యామిలీ సిన్స్ 1983 అంటే తెలుగులో చెప్తాను. 1983 నుంచి కూడా చాలా డెడికేటెడ్ ఫ్యామిలీ వీరిది. వీరి యొక్క తల్లిదండ్రులు, వీరి యావత్ కుటుంబం కూడా మరి ఆ స్వామి పదంలో అంకితమైనటువంటి కుటుంబం ఇది. ఈయన స్వయాన బాల వికాస్ విద్యార్థి, 3 గ్రూపుల్లో మంచి నిష్ణాతుడు, అలాగే బాల వికాస్ గురువు, 3 గ్రూపుల్లో ఎందరో తీర్చిదిద్దినటువంటి ధనుడు, అలాగే చక్కని భజన సింగర్. ఆయన పాడితే నాకు మధురంగా ఉంటుంది. డెడికేటెడ్ సేవాదళ్, ఇక ప్రశాంతి సేవల్లో కానీ ఎక్కడైనా సరే అద్భుతమైనటువంటి సేవలు, మరి స్వామి నచ్చేలా మెచ్చేలా సేవ చేసినటువంటి సేవాదళైన. అలాగే పార్టిసిపేటెడ్ ఇన్ ప్రశాంతి సర్వీస్ మనకు తెలుసు, సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంటాయి. వాటిల్లో మరి గోదావరి జిల్లాల తరఫున ఈయన ఇతర జిల్లాల్లో కూడా పనిచేసినప్పుడు వాటి తరఫున కూడా హాజరై ఎంతో డెడికేటెడ్ గా చేసినటువంటి వారు. అలాగే నల్గొండ జిల్లా యూత్ కోఆర్డినేటర్ గా కూడా వీరు పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గోదావరి జిల్లాలకు అధ్యక్షుడైనటువంటి కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారు, ఆయన భార్య వసుమతీదేవి గారి యొక్క మానసపుత్రుడు మన రాఘవేంద్రరావు గారు. వాళ్ళ మనస్సు ఏ విధంగా అయితే నడుస్తుందో ఈయన అలా నడుస్తాడు. వాళ్ళ భావాలు, వాళ్ళ హావాలు, వాళ్ళ యొక్క ఇంగితాన్ని కనిపెట్టి అలా కనుసన్నల్లో మెలిగి మంచి రాడు తేలినటువంటి చక్కని స్వామి భక్తులు ఎవరయ్యా అంటే ఎం రాఘవేంద్రరావు గారు. అలాగే వారి యొక్క సెక్షన్లో ఆధ్యాత్మిక పథంలో మరొక అడుగు ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తి అయినా. అలాగే మరి డీజేపీ దీన జనోద్ధరణ పథకం అనేటువంటి దానికి ఇన్ఛార్జి గోదావరి జిల్లాలో ఎంతో చక్కగా చేసి తన విద్యుత్ ధర్మ నిర్వహణలో మరి ఎంతో క్రమశిక్షణ, విశ్వసనీయత, పారదర్శకత మరి నిర్వహించినటువంటి వాడు. అలాగే తన గురించి ఇప్పుడు ప్రస్తుతం ఆర్డినరీ డివోటీగా చెప్పుకున్నప్పటికీ ఇంకొక విశేషం ఏంటంటే, వీళ్ళ అబ్బాయి రాజమండ్రి గురుకులంలో చదువుతున్నాడు. అక్కడ ఆయనకి ఫ్రీ సీట్ వచ్చింది. అయితే ఈయన మిసెస్ ఉషా మాధురి అనుకుంటాను అమ్మాయి పేరు. ఆ అమ్మాయి మరి జీతం ఇస్తానన్నా సరే, నాకు జీతం అక్కర్లేదు సార్, మా అబ్బాయి మీ కళాశాలలో చదువుతున్నాడు, నాకు అదే 10,000 అని నిస్వార్థంగా నిష్కామంగా చక్కగా సేవ చేస్తూ అటు టీచర్ గాను ఇటు బాల వికాస్ టీచర్ గాను ఎంతో డెడికేటెడ్ గా ఎన్నో సర్వీసులు చేసి అందరి యొక్క హృదయాల్లో ఆదరాభిమానాలు తోరగొన్నటువంటి ఒక స్త్రీమూర్తి ఇతని యొక్క భార్య. ఇదండి ఇక్కడ టోటల్లీ డెడికేటెడ్ ఫ్యామిలీ అంటే ఇక్కడ మీకు మనకు అర్థం స్ఫురించింది. వాళ్ళ పిల్లవాడు అదే పదం, భార్య గారు అదే పదం, పైసా లేకుండా, జీతం లేకుండా అక్కడ పనిచేస్తూ ఎంతో మన్ననలు పొందినటువంటి స్త్రీమూర్తి అమ్మాయి. ఈ విధంగా ఎన్నైనా చెప్పచ్చు. ఇంతటి చక్కని స్వామి పథంలో ఒక ఆదర్శమూర్తి అయినటువంటి ఎం రాఘవేంద్రరావు గారిని వాళ్ళ ఆధ్యాత్మిక ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా మన అధినేత దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదరముల తరఫున స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఆత్మీయ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక సాయిరామ్. నిరాటంకంగా సాగుతున్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో మళ్ళీ నాకు ఈరోజు అవకాశం రావటం స్వామి దయగా, స్వామి ఇచ్చిన అవకాశంగా, స్వామి కృపగా భావిస్తూ చెప్పే విషయాలన్నీ స్వామివే. చెబుతున్నది నేను కాదు, స్వామి వింటున్నది కూడా స్వామి, వినిపించే మాట కూడా స్వామి అని సవినయంగా స్వామికి అంకితం ఇస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాలని మీ ముందు పంచుకోవటానికి నేను ప్రయత్నిస్తాను. ముఖ్యంగా స్వామి యొక్క అవతారం, స్వామి మాటల్లోనే నా గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు అని ఓ మాట స్వామి అన్నారే, అది మనం ఆలోచించే కొద్దీ మనకు అది అవగతం అవుతూ ఉంటుంది. మనలో జ్ఞానం పెరిగే కొద్దీ ఆ మాటల యొక్క అర్థం ఇంకా వివరంగా మనకు అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి స్వామిని గురించి ఎనాలిసిస్ చేయటం కంటే కూడా స్వామిని అనుభవించటమే అత్యంత తేలికైనటువంటి మార్గంగా మనందరం కూడా మన జీవితాన్ని గడుపుతూ
మన జీవితాల్లో స్వామిని ప్రతిష్ఠించుకొని స్వామి మార్గదర్శకంలో మనందరం జీవించటానికి ప్రయత్నం చేస్తూ అప్పుడప్పుడు సరైన దిశగా వెళుతూ కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తూ మళ్ళీ స్వామిని ప్రార్థిస్తూ మళ్ళా మన జీవిత బాటని సరిచేసుకుంటూ ఇలాగా స్వామి చూపిన వెలుగు బాటలో మనందరం కూడా మన ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి. ఇందులో మనకి అత్యంత ఆనందకరమైనది ఏంటంటే ఇద్దరు సాయి భక్తులు ఒక దగ్గర కలిసిన ఆ స్వామిని గురించి ముచ్చటించుకోవటంతో మనకు అత్యంతంగా సమయం తెలియకుండా విషయం స్వామి అంటారు కదా, ఒడలో తెలియక ఆ స్థితిలోకి మనందరం వెళ్ళిపోయి స్వామి గురించినటువంటి మాటలు చెప్పుకుంటూ ఇంకా అద్భుతం ఏంటి సత్యసాయి భక్తుల దగ్గర అంటే వినేవాడికి ఎంత తెలిసినా చెప్పేవాడు తక్కువ వాడైనా జ్ఞానంలో ఆసక్తిగా హృదయంగా వినటమే ఇప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్నదే. మీ అందరికీ నాకంటే చాలా ఎక్కువ తెలుసు, కానీ ఆసక్తిగా చెప్పే విషయాల పట్ల స్వామి పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి ఎంతో అనుభవము ఎంతో జ్ఞానం ఉన్నా కూడా నాలాంటి వాడు చెప్తున్నా కూడా వినటానికి ఆసక్తిగా ఉండటమే ఇది. కొంచెం వాయిస్ రైజ్ చేయవా ప్లీజ్? తప్పకుండా సార్. స్వామి మనకిచ్చినటువంటి ఈ అవకాశం. ఇందులో కొన్ని సన్నివేశాలను మనం చూస్తే స్వామి ఎంత జ్ఞానబోధ మనకు చేశారు అంటే మనకి ఎప్పటికప్పుడు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు అనేది మనం గమనించవచ్చు. అటువంటిదే ఓ సంఘటన. ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళ మదర్ స్వామితో మాట్లాడుతున్నారు. ఆవిడ అన్నారట, స్వామి చాలా థ్యాంక్స్ మీకు, మా అబ్బాయిని మీరు చక్కగా చదివించారు, ప్రస్తుతం ఉన్నతమైన స్థితిలో అబ్బాయి ఉన్నాడు, దాని అంతటికి కారణం మీరే అని చెప్పాక స్వామి ఆవిడ వంక చూశారు. మళ్ళీ కొద్దిసేపు మాట్లాడయ్యా తర్వాత పక్కన కూడా వేరే ఇతరులు కూడా ఉన్నారు, కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళతో స్వామి మాట్లాడారు. మళ్ళీ ఈవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆమె మళ్ళీ మరొక్కసారి స్వామి చాలా థ్యాంక్స్ అని చెప్తే స్వామి అన్నారట, హీ ఈజ్ నాట్ మై స్టూడెంట్ అన్నారు. ఇదేంటి స్వామి దగ్గర చదువుకున్న అబ్బాయిని స్వామి హీ ఈజ్ నాట్ మై స్టూడెంట్ అంటున్నారని అనుకుంటే ఆ పక్కనే ఉన్నటువంటి వార్డెన్ గారు, తర్వాత కళాశాల సంబంధించిన కొద్దిమంది టీచర్లు, ఈ అబ్బాయితో చదువుకున్న కొద్దిమంది పిల్లలు కూడా అదే ఇంటర్వ్యూ రూమ్లో ఉండటం జరిగింది. ఇదేంటి ఇట్లా అంటున్నారు స్వామిని అని ఈ వార్డెన్ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి అబ్బాయి మన దగ్గర చదువుకున్నవాడంటే మళ్ళీ స్వామి ఈజ్ నాట్ మై స్టూడెంట్ అన్నారట. అనేటప్పటికీ ఇదేంటి స్వామి దగ్గర చదువుకున్నవాడిని స్వామి స్టూడెంట్ అంటాం కదా, ఈజ్ నాట్ మై స్టూడెంట్ అని ఎందుకు స్వామి అంటున్నారు అని అనుకుంటే వాళ్ళందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. స్వామి సైలెంట్గా లెటర్స్ చూస్తున్నారు. ఈ లోపల ఏంటి స్వామి ఏం చెప్పదలుచున్నారు ఏంటి అని వీళ్ళందరికీ కుతూహలం ఉంది. ఇంతలో అక్కడున్న ప్రిన్సిపల్ గారిని స్వామి అన్నారట, ఒక స్టూడెంట్ అనాలంటే ఏంటి క్రైటీరియా అని అడిగారట స్వామి. అడిగాక స్వామి ఏముంటుంది, అడ్మిషన్ తీసుకుంటారు, ఆ కోర్సు ఉంటుంది, ఆ కోర్సులో సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ చదవాలి, అట్లా చదివి ఎగ్జామ్స్ రాయాలి, ఇలా చెప్తుంటే స్వామి అందుకని చెప్పారట. సో నాకు కూడా ఒక సిలబస్ ఉంది ఇక్కడ, ఆ సిలబస్ని ఫాలో అవ్వాలి, ఆ సిలబస్లో ఎగ్జామ్స్ రాయాలి, ఆ ఎగ్జామ్స్లో మీరు ఉత్తీర్ణత అవుతే అప్పుడు మీకు యూనివర్సిటీ ఒక సర్టిఫికెట్ ఇస్తుంది, యు ఆర్ ద స్టూడెంట్ ఆఫ్ సో అండ్ సో యూనివర్సిటీ అని. అలాగే నాకు కూడా ఒక సిలబస్ ఉంది, ఇవన్నీ మీరు నేర్చుకొని అప్పుడు నాకు స్వామి స్టూడెంట్ అవుతారన్నారు స్వామి. కాబట్టి స్వామి దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎలాగో వాళ్ళు మహా అదృష్టవంతులు, వాళ్ళు స్వామి అంటే ఇది మనకు తెలియటం కోసం స్వామి చెప్పినటువంటి విషయం. వాళ్ళు ఎలాగో జన్మజన్మన సంస్కారం చేత స్వామి విద్యార్థులుగా అక్కడ ఉన్నారు, కానీ స్వామి యొక్క ప్రేమ దూరంగా ఉన్న మనందరినీ కూడా తన స్టూడెంట్స్గా, ఎందుకంటే మనం స్టూడెంట్స్ చాలా గొప్ప వాళ్ళని మనం బాగా ఫీల్ అవుతుంటాం కాబట్టి వాళ్లే కాదు బంగారు మీరందరూ నాకు స్టూడెంట్స్ అని స్వామి చెప్పినటువంటి పరిస్థితి. ఇటువంటి దాన్ని మనం ఆలోచిస్తే నిజంగా స్వామి సిలబస్
మరి మనం ఫాలో అవుతున్నామా అంటే నాలాంటి వాళ్ళకైతే పూర్తి బ్లాంక్, ఏమీ లేదని నేను నిరాటంకంగా చెప్తాను, అనుమానం లేకుండా చెప్పగలను. కానీ చాలా మంది మన సంస్థల్లో మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అందులో స్వామి సిలబస్ని ఫాలో అయ్యి ఎగ్జామ్స్ రాసి, జీవితంలో పెట్టే స్వామి పరీక్షలే మనకి ఎగ్జామ్స్, అవన్నీ రాసి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులై స్వామితో మెప్పు పొందిన వాళ్ళు మన చుట్టే చాలా మంది ఉన్నారు. అటువంటి మహాభక్తుల్లో ఒకరు ఫైజ్ మహమ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి. ఆయన ట్రినిడాడ్ టొబాగో, సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఆయన పుట్టిందే చాలా ఆర్థోడాక్స్ ముస్లిం ఫ్యామిలీ. మీరు ఆలోచించండి, చాలా ముస్లిం ఫ్యామిలీలో పుట్టాడు. అయితే ఈయనకి చిన్ననాటి నుంచి కూడా నేను ఎందుకు జన్మించాను, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇటువంటివి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉండేది. తాను ముస్లిం అయినా కూడా అన్ని భాషల అన్ని మతాల అందరు మహానుభావుల యొక్క గ్రంథాలు చదివేవాడట. సో ఎంత విశాలత్వం, ఆ పుట్టుకలోనే ఆయనకు ఆ విశాలత్వం, ఏ మతాన్ని ఆయన దూరం పెట్టకుండా మంచి ఎక్కడున్నా కూడా అక్కడ తీసుకోవటం, అదే కదా మనకు స్వామి నేర్పింది. ఇలా ఉన్న క్రమంలో ఒక స్నేహితుడు స్వామి బుక్ ఒకటి ఇస్తే అది చదివి చాలా బాగుంది, నాకు ఇంకా కావాలి, నేను చదివిన అన్నిటికంటే నాకు ఇక్కడున్న స్వామి చెప్పేటువంటి విషయాలు బాగా అర్థమవుతున్నాయని అలా చదివి స్వామి పట్ల ఒక మంచి భావనను ఏర్పరచుకొని స్వామిని దర్శించాలి అనేటువంటి కోరిక కలిగింది. ఆ కోరిక ప్రకారంగానే ఒకసారి 1981లో స్వామి బాల వికాస్ గురూస్ ట్రైనింగ్ పెట్టారు. ఆయన సమితికి వెళ్ళేవాడు, భజనలో పాల్గొనేవాడు, చాలా మంచి ఆధ్యాత్మిక అనుభూతిని భజనలో పొందేవాడు. అట్లా నేను కూడా వస్తానండి, నేను బాల వికాస్ గురువుగా ఉంటానని అక్కడి నుంచి టిల్ టుడే 35 years నిరాటంకంగా బాల వికాస్ గురువుగా పనిచేస్తున్నటువంటి గొప్ప భక్తులు వారు. ఆయన ఆ గురు పౌర్ణమి సందర్భంగా జరుగుతున్న కాన్ఫరెన్స్, గురు పౌర్ణమి రోజునే మొట్టమొదటిసారి స్వామి దర్శనాన్ని పొందారు. చాలా ఆనందపడి స్వామి ఇక్కడ మసీదు కట్టించారని తెలిసి ఆ మసీదుకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి, ఆ మసీదు గోడల పైన స్వామి చెప్పినటువంటి ఆ సూక్తులు ఇవి చాలా ఆకర్షించబడ్డాయట. రంజాన్ అనే రోజునే ఈ ఖురాన్ని ఈ భగవంతుడు ప్రొఫెట్ మహమ్మద్ ప్రవక్తకు అందించాడు అని, తర్వాత ఆయన సాధన ద్వారా ఆ డివైన్ కమ్యూనికేషన్ విత్ గాడ్ ఏర్పరచుకున్నాడు. ఇటువంటి తెలియని విషయాలు చాలా తాను తెలుసుకొని చాలా ఆనందపడ్డాడు. అక్కడి నుంచి తిరిగి తన దేశం వెళ్ళాక ఈయనకి అక్కడ ముస్లిం యూత్కి వైస్ ప్రెసిడెంట్గా ఇతను పెట్టారు. ఈయన యొక్క మంచి ప్రవర్తన ఇదంతా చూసి, సో ఆ యూత్ అందరికి కూడా చాలా మంచి విషయాలు చెప్పటం, ఇలాగా ఆ సమాజంలో నడుస్తుంది. ఒక రోజున ఈయన స్వామి బుక్ తీసుకుని ఆ మసీదుకి వెళ్ళటం జరిగింది. ఆ ఖాళీ సమయంలో ఇతను కూర్చొని చదువుకుంటుంటే ఆ మసీదు పెద్దలు ఈ స్వామి పుస్తకం చదువుతున్న ఈయన చూసి అసలు వేరే బుక్ తీసుకొచ్చి ఏదో చదువుతున్నాడు, ఇది కాషాయ వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తివి అని చెప్పి, ఇదంతా నువ్వు రూల్స్ని అతిక్రమించావని చెప్పి ఆ మసీదు నుంచి, ఏ మసీదులో అయితే తాను ప్రార్థన చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడో ఆ మసీదు నుంచి అతన్ని వెళ్ళగొట్టడం జరిగింది. అసలు నువ్వు రావద్దని. అప్పటిదాకా ఆత్మీయంగా బలకరించిన వాళ్ళందరూ కూడా ఇతను ఒక ద్వేషంగా, ఒక శత్రువులాగా చూడటం మొదలుపెట్టారు. చూడండి ఎంత ఇది సిలబస్, ఇది టెస్ట్, స్వామి ఇచ్చిన టెస్ట్. సో ఈ రకంగా అతను ఉండగా క్రమంగా అక్కడ లేదు కదా, స్వామి మందిరానికి వెళ్ళేవాడు, అక్కడ కూర్చొని స్వామితో చెప్పుకున్నాడు, స్వామి నన్ను అందరు ఇలా చూస్తున్నారు, మీరు కాపాడాలని స్వామితో కంటిన్యూటీ ఏర్పరచుకున్నారు. అట్లా తర్వాత ఏమైందంటే ఒక రోజున కొన్నాళ్ళ తర్వాత ఈయన ప్రశాంతి నిలయం వెళ్ళొచ్చాక, ఇక్కడ ఒక సంఘటన మీకు చెప్పాలి. ప్రశాంతి నిలయం వెళ్ళొచ్చాక వీళ్ళందరూ కూడా మన సమితిలో వాళ్ళు ఏమేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు అని ఒక్కొక్కళ్ళని అడిగారట. ఈయన చెప్పిన విషయాలు నిజంగా మీరు వినండి ఎట్లా ఉంటుంది అంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. 2 విషయాలు నేను తెలుసుకున్నాను అన్నాడు ఆయన. ఏంటవి అంటే, ఒకటి, నీలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించి మేల్కొలపటం. స్వామి దగ్గర చూడండి, ఒక్కసారి ప్రశాంతి నేను వెళ్ళి ఒక్కసారి స్వామి దర్శనం చేసుకున్నాక తనకు అర్థమైంది ఏంటి స్వామి అంటే, మనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించి దాన్ని మేలుకొల్పటం. సో దీనికి సాధన పద్ధతి ద్వారా.
రెండోది ఆ దివ్యత్వాన్ని 5 మానవతా విలువల ద్వారా ప్రపంచానికి వ్యక్తపరచటం. దట్స్ ఆల్. ఇవి రెండే నేను తెలుసుకున్నాను అన్నాడు. టోటల్ ఎసెన్స్ ఆఫ్ సత్యసాయి అవతార్ అదే కదా. దేనికోసమైతే మనం తపన పడుతూ ఏది ప్రాక్టీస్ చేయలేక ఏది ప్రాక్టీస్ చేయాలో తెలియక సతమతం అవుతున్న మనకి ఒక నికార్సైనటువంటి ఆధ్యాత్మికవేత్త అంటే నాలాంటి వారికి ఒక నికార్సైనటువంటి స్వామి అనుగ్రహించినటువంటి వ్యక్తికి ఎంత తేడా ఉంది చూడండి. దివ్యత్వాన్ని గుర్తించి మేలుకొలపటం, రెండు ఆ దివ్యత్వాన్ని 5 మానవతా విలువల ద్వారా ప్రపంచానికి వ్యక్తపరచటం. దట్స్ ఆల్. ఆచరణ, అంతకంటే ఏముంది స్వామి చెప్పేది. సో ఇలాగ ఆయన చెప్పి ఒక రోజున సమితి వాళ్ళు ఏం చేశారంటే బయట ఒక ప్రోగ్రాంలో ఈయనని మాట్లాడమని అవకాశం ఇచ్చారట. ఈయన చక్కగా మాట్లాడాడు. తర్వాత ఈయనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఖురాన్లో ఉన్న గొప్ప గొప్ప వాక్యాలన్నిటినీ చేర్చి భజనగా తయారు చేసి పాడేవాడట. సో చాలా అద్భుతంగా సంస్థలో ఉన్నాడు. ఆయన ఒకరోజు ఆ స్పీచ్ ఇచ్చి చక్కగా మాట్లాడాక ఈ విన్నటువంటి ఆడియన్స్లో ఒక 65-70 ఏళ్ల వ్యక్తి వచ్చి, నేను కూడా ముస్లింనే, నీ స్పీచ్ చాలా బాగుంది, నేను ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు ఆ ఫంక్షన్కి వచ్చి మాట్లాడాల్సిందే అని చెప్పి అడగటం, ఈయన ఒప్పుకోవటం జరిగింది. సరే అని ఆ రోజున ఆ ఫంక్షన్కి అటెండ్ అవుతే, ఇంతకు ఆ ఫంక్షన్ ఎక్కడ అంటే ఎక్కడైతే తనను వెళ్ళగొట్టారో ఆ మసీదు, అందులోనే ఇతను పెట్టాడు ఆ ప్రోగ్రాం. చెప్పాడట, నన్ను ఇక్కడ రానివ్వరు వీళ్ళు, నన్ను బహిష్కరించారంటే, లేదు అవన్నీ నేను మాట్లాడతాను, నేను అవన్నీ వాళ్ళ దగ్గర పర్మిషన్స్ నేనే తీసుకుంటాను, నువ్వు రావాలి తప్పకుండా అని చెప్పి అతన్ని తీసుకొని ఆ రోజున అక్కడికి అతను వెళ్ళాక అందరూ కూడా పెద్ద ఎవరు పలకరించలేదు, ద్వేషభావంతో ఉన్నారు. తన స్పీచ్లో తను చేసిన పని ఏంటంటే స్వామి చెప్పేటువంటి విషయాలు మహమ్మద్ ప్రవక్త జీవితంలో జరిగిన సంఘటనలతో పోల్చి, స్వామి చెప్పే లవ్వాల్ సర్వాల్ ఇవన్నీ పోల్చి 1 గంటన్నర సేపు ఆయన గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు. అందులో ఆయన చెప్పినటువంటి మాటలు వింటే నిజంగా చాలా ఆశ్చర్యం అవుతుంది. నీ మతం ఏ ఇతర మతానికి పోటీ కాదు, అన్ని మతాలను సమానంగా చూడాలి అనేది ఖురాన్ చెప్పిందని. తర్వాత ఇస్లాం స్వామి చెప్పింది. ఇస్లాం అంటే ఏంటంటే ISLAM, ఇస్లాం అంటాం కదా. ఐ అంటే ఎస్ అంటే షెల్, ఎల్ అంటే లవ్, ఏ అంటే ఆల్, ఎం అంటే మ్యాన్ కైండ్. ఇస్లాం అంటే ఐ షెల్ లవ్ ఆల్ మ్యాన్ కైండ్. ఇది స్వామి చెప్పింది. మహమ్మద్ ప్రవక్త జీవితంలో వచ్చినటువంటి సంఘటనలు, ఆ సవాళ్లను తాను ఎదుర్కోవటానికి పాటించినటువంటివన్నీ కూడా స్వామి చెప్పిన విలువలే అనే దాంతో అతను ఉపన్యాసం ఇవ్వటం, తిరిగి వాళ్ళందరూ కూడా వచ్చి మసీద్ పెద్దలందరూ కూడా వచ్చి విన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడి, ఎంత గొప్పగా చెప్పావు నువ్వు, నీ దగ్గర ఇంత మహమ్మద్ మీద తర్వాత మతం మీద ఇంత గొప్ప అవగాహన ఉందని మాకు తెలియక నిన్ను మేము బహిష్కరించాము, క్షమించని చెప్పి తిరిగి తనని వాళ్ళలో కలుపుకొని చక్కగా అతనితో ఉండటం, అంటే యాక్సెప్ట్ చేశారు. అంటే స్వామి పుస్తకాలు తాను చదువుకోవటానికి, స్వామి మార్గంలో తాను ఉండటానికి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసే విధంగా స్వామి ఇతనితోటి మాట్లాడించారు. అటు తర్వాత ఒక యాక్సిడెంట్ జరిగింది తనకి. అక్కడి నుంచి మళ్ళీ రెండవసారి తన తల్లిని తీసుకొని ప్రశాంతి లేని స్వామి దగ్గరికి వెళ్తే, స్వామి తనకి తన తల్లికి ఇంటర్వ్యూ ప్రసాదించి స్వామి ఎంతో ఆనందపడ్డారు. ఆనందపడి స్వామి దగ్గర తీసుకుని తన్ని ఎన్నో విషయాలు మాట్లాడి, తాను చేసినటువంటి పనులు, తనకు ఎలా స్వామి సహాయం చేశారు, ఇటువంటివన్నీ స్వామి చెప్పారట. తనకి చెప్పి ఎంతో ఆశీర్వదించాక స్వామి ఏం చేశారంటే, వాళ్ళ అమ్మని చూసి, చాలా కష్టాలు పడ్డావు పెద్ద సంసారాన్ని నువ్వు నడపటానికని ఆవిడికి హస్తచాలనంతో గాల్లో చెయ్యిలా తిప్పి ఒక వేడిగా ఉండే ఒక వింతైన ప్రసాదం, ఎప్పుడు ఆ టేస్ట్ కానీ దాన్ని కానీ చూడని ఒక ప్రసాదం ఇచ్చి తినమన్నారట. ఆవిడని ఆశీర్వదించారు. ఈ ఫైజ్ మహమ్మద్కి ఒక సిల్వర్ పెండెంట్, ఒక దాన్ని చాలా గొప్పగా మంచి ఒక సిల్వర్ పెండెంట్ సృష్టించి స్వామి హారంగా ఇవ్వటం జరిగింది. దాన్ని ఆయన మెడలో స్వామి స్వయంగా వేశారు. అట్లా ఆయన ఎంతో స్వామితోటి ఆశీస్సులు పొందినటువంటి, స్వామితో ఎంతో భాగ్యాన్ని పొందినటువంటి భక్తుడిగా నిలిచిపోయారు. తర్వాత వీళ్ళు ఒకసారి ఇక్కడి నుంచి ప్రశాంతుల నుంచి వెళ్ళటానికి ఢిల్లీ. రాఘవేంద్ర సార్
ఒక్క నిమిషం ఏమనుకోకు. సార్ చెప్పండి, పర్వాలేదు. నన్ను ఒక పెద్ద సమితి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ఇన్వైట్ చేశారు రాఘవేంద్ర. సార్ మొత్తం శివుడు జ్యోతులతో శివలింగాలు మొత్తం అతను ఒకటి సంవత్సరాలు ఉంటున్నారు. నేను శివుడు ఇటువైపు నుంచి తత్వంగా చెప్పాలా. బీయింగ్ కార్తీక పౌర్ణమి రోజు ఏం చెప్పాలా అనుకుంటే, ఇది చాలా సంవత్సరాల క్రితం నువ్వు ఎలా స్టోర్ చేసావు అర్థం కావట్లేదు. సనాతన సాధులు వచ్చే కొన్ని సంవత్సరాలు అయింది. అవునండి, అవునండి. అవి టోటలీ నువ్వేం చెప్పావు ఈ విషయం. కార్తీక పౌర్ణమి రోజు ఈ ముస్లిం గురించి చెప్పాను పెద్ద సమితిలో రాఘవేంద్ర. అబ్బా, వండర్ఫుల్, థ్యాంక్ యూ. నాకు అక్కడ తీసుకెళ్ళావు. కొన్ని సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర 25-26 సంవత్సరాల రోజు కార్తీక పౌర్ణమి రోజు శివుడు ముందు ఈ యొక్క ముస్లిం గురించి చెప్పే అవకాశం కలిగింది నాకు. సాయిరామ్ సాయిరామ్ సార్, సాయిరామ్ సాయిరామ్. అలాగా స్వామి ఆయన్ని ఆశీర్వదించి ఎంతో ప్రేమతో ఉంచి ఆ సిల్వర్ పెండెంట్ ఇస్తే తిరిగి వీళ్ళు ప్రశాంతిల నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళాలి. వెళ్లే క్రమంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళాలి. ఈ ఫ్లైట్ గ్యాప్ బాగా ఉండటం వల్ల తన తల్లి మొదటిసారి ఇండియాకి వచ్చింది కాబట్టి ఆమెని ఇండియాలో షాపింగ్ తీసుకెళ్దామని ఆయన ఒక పాలికా బజార్ ఢిల్లీలో చూపించడానికి తీసుకెళ్లారు. వీళ్ళగా అక్కడ ఏవో కావాల్సిన చిన్న చిన్నవి కొనుక్కుంటుంటే తన తల్లి దగ్గర ఉన్న ఒక హ్యాండ్ బ్యాగ్ మిస్ అయింది. చూడండి, ఆ హ్యాండ్ బ్యాగ్ లోనే ఈ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా ఇదేంటి మిస్ అయింది, ఎలాగా అని చెప్పి వీళ్ళు వెతికారు. వాళ్ళు తిరిగిన కొట్లన్నీ తిరిగారు, ఎక్కడా దొరకలేదు. దొరక్కపోతే అప్పుడు ఈయన వెంటనే ఇంకా ఏమీ చేయలేని, మనకు అదే కదా, ఏమీ మనం చేయలేని స్థితిలో మనకున్న మనకి మాత్రమే ఉన్న ఒకే ఒక మార్గం స్వామిని ప్రార్థించడం. వేరే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ మనకున్నటువంటి ఒకే ఒక ఆయుధం స్వామిని ప్రార్థించడం. స్వామి తనకిచ్చిన సిల్వర్ పెండెంట్ను పట్టుకొని స్వామి అని ప్రార్థన చేస్తే ఒక చిన్న పిల్లవాడు, వైట్ డ్రెస్ వేసుకున్న చిన్న పిల్లవాడు వచ్చి ఈయన్ని కొట్టి, ఈ బ్యాగ్ మీదేనా, నాకు అక్కడ దొరికింది అని చెప్పి చేతిలో పెట్టారట. వీళ్ళు గబగబా బ్యాగ్ తీసుకొని వాళ్ళ మదర్ అంతా చూసి టికెట్స్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి అని చూసి వీళ్ళ హడావిడిలోంచి వీళ్ళు బయటకు వచ్చి చూసేటప్పటికి ఎక్కడా మళ్ళీ ఆ పిల్లవాడు కనపడకపోవటం. అంటే మళ్ళీ అక్కడ కూడా స్వామి వీళ్ళని ఇంట వెంట జంట ఉండి కాపాడినట్టుగా తాను అట్లా. అటువంటి వ్యక్తి ఇవాళ ప్రజెంట్ నేషనల్ డివోషనల్ కోఆర్డినేటర్ ఫర్ సౌత్ ఆఫ్రికా, అట్లాగే సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వెస్టిండీస్ కి ఒక అడ్వైజర్ గా ఉన్నారు. అట్లాగే ఆయన వీక్లీ సాయి ప్రోగ్రామ్ అని ఒక రేడియో ప్రోగ్రామ్ ని ఆల్ ఓవర్ సౌత్ ఆఫ్రికా ప్రజెంట్ చేస్తున్నారు. చాలా గొప్పనైనటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి వాళ్ళు, అంటే స్వామి నాకు నా దాంట్లో చేరటానికి ఒక సిలబస్ ఉంటుంది, దాన్ని మీరు స్టడీ చేయాలి, దాని మీద మీరు ఎగ్జామ్స్ రాయాలి, ఆ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి, అప్పుడు మిమ్మల్ని నేను స్టూడెంట్స్ గా గుర్తిస్తానన్నారే. ఇటువంటి దానికి నికార్సైన ఉదాహరణగా ఈ ఫైజ్ మహమ్మద్ గారిని మనం తీసుకోవచ్చు. ఇట్లా ఎంతో గొప్పనైనటువంటి వాళ్ళు, స్వామి సేవలో అంకితమైనటువంటి వాళ్ళు ఎంతో ఎంతో మంది మన చుట్టూ ఉండి మనకి ఇన్స్పిరేషన్ గా ఉంటూ మనందరినీ చాలా ప్రోత్సహిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా మనం ఒకసారి వాళ్ళని తలుచుకుంటే చాలు, మనకి ఒక ఇన్స్పిరేషన్ మనందరికి వస్తుందని అనుకుంటాం. అట్లాగే ఎవరినైనా సరే తన వైపుకు తిప్పుకోవటంలో స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకత మరెవరికీ ఉండదు. మనందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చేత స్వామి వైపుకి మరలిన వాడమే. అటువంటి వాళ్ళలో చాలా వింతగా అనిపించినటువంటి ఒక సిక్ ఫ్యామిలీ, దానిలో రాజ్దీప్ సింగ్ అని అబ్బాయి స్వామి స్టూడెంట్, ఇండియన్ నేవీలో వర్క్ చేయమని స్వామి సజెస్ట్ చేశారు, అక్కడ పనిచేశాడు. మళ్ళీ అక్కడి నుంచి ప్రస్తుతం మనం ఇండిగో ఎయిర్లైన్స్ లో పైలట్ గా ఉన్నాడు స్వామి స్టూడెంట్ అబ్బాయి. వీరి తండ్రి గారు కూడా మిలిటరీ ఫ్యామిలీ, ఆర్మీలో ఆయన చాలా గొప్ప సేవ చేసేవాడు, చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆయన ఒకసారి ఆయనకు ఒక కాలు నొప్పి, చిన్నగా ఒక నొప్పి ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన నొప్పి చివరికి క్రమక్రమంగా పెరుగుతూ ఆయన మంచం దిగి నడవలేని పరిస్థితిలోకి వచ్చేసారు. హిప్ జాయింట్ అంటాం కదా, ఆ హిప్ జాయింట్ దగ్గర, ఆ తుంటి జాయింట్ దగ్గర తీవ్రమైన నొప్పి. క్రమక్రమంగా ఏదో మామూలు అనుకున్నారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, అవేవి నయం కాలేదు, మళ్ళీ ఇంకా కంటిన్యూ అయింది. చివరికి తాను బెడ్ రిడన్ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో వీరికి తెలిసిన ఒక కల్నల్ గారి
భార్య వీరితో ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నటువంటి ఒక కల్నాల్ గారి భార్య ఈయన చూడటానికి పరామర్శించడానికి వచ్చి ఆవిడ చక్కగా ఆ, మాటల్లో స్వామి గురించి చెప్పి, మేము ఇలా రీసెంట్గా ప్రశాంతిని వెళ్ళాము, స్వామిని దర్శించాము, తప్పకుండా చూడాల్సింది స్వామి భగవంతుడు, ఇలాంటి మాటలు చెప్పి ఆయనకి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆవిడ ఎప్పుడో ఏదో ఒక స్వామి బుక్ క్యారీ చేస్తుందట. ఆవిడ దగ్గర అప్పుడు సత్యసింహం సుందరం 3వ పార్ట్ ఉంది. నేను సరే నువ్వు ఇది చదువు అని చెప్పి తన దగ్గర ఉన్న బుక్ ఆయనకి ఇచ్చేసేసి ఆ రోజు ఆవిడ వెళ్ళిపోవటం జరిగింది. తిరిగి ఈయన ఏం చేశారు, ముందు పట్టించుకోలేదు, ఎవరో సాధువులు ఏవో ఉంటాయి, ఇవన్నీ ఎక్కడ చదువుతాం, ఇవన్నీ మనకు సంబంధించినవి కావు, మనం సిక్ ఫ్యామిలీ కాబట్టి మనం గురునానక్ భక్తులము, అంతకు మించి వేరే ఏమీ లేదు అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఏమీ తోచక బోరు కొడుతూ ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తే ఈయనకి కొన్ని లైన్స్ చదివేటప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి మొత్తం చదివేసేసి చాలా బాగుంది ఈ పుస్తకం అని తన భార్యని పిలిచి అతి కొద్ది రోజుల్లోనే కంప్లీట్ చేశాడు. ఆ భార్యకి ఇచ్చాడు. ఆవిడ చదివింది, చాలా బాగుంది, చాలా ఉంది అని. అక్కడి నుంచి వీళ్ళు ఒక విషయాన్ని గమనించారు. ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ బుక్ని ఓపెన్ చేస్తారో ఒక మంచి సువాసన వీళ్ళకి వచ్చేదంట, మంచి సుగంధ పరిమళం వచ్చేది. భలే, ఈ బుక్ ఓపెన్ చేసినప్పుడే ఇది వస్తుంది అని వాళ్ళు గ్రహించి, ఓహో ఇది కూడా స్వామి లీల అని చెప్పి క్రమక్రమంగా స్వామిని ప్రార్థన చేస్తూ, స్వామిని కొలుస్తూ, స్వామికి తన బాధలు చెప్పుకుంటూ ఇలా గడిపేశారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ఇదంతా చేస్తున్నారో అప్పటికే 2 సంవత్సరాలు అయింది వాళ్ళు బాధపడుతూ, తాను బెడ్ రిడన్ అయి ఈ పుస్తకం చదువుతూ క్రమక్రమంగా ఉండే కొద్దీ ఈ జబ్బు కూడా క్రమంగా నయం అవ్వటం వచ్చిందట. క్రమక్రమంగా తగ్గిపోవటం, పూర్తిగా బెడ్కి రిడన్ అయినా క్రమంగా లేచి నడవటం, నిలబడటం, ఇటువంటివన్నీ జరిగాయి. సో వాళ్ళకి అర్థమైంది ఇది సంథింగ్, ఈ పుస్తకం చదవటం వల్ల ఎవరన్నా మెడిసిన్స్ ఇచ్చి నయం చేస్తారు ఎక్కడన్నా ఉందా అండి ప్రపంచంలో? స్వామి పుస్తకం చదివి జబ్బులు నయం అవుతాయి, ఇంతకంటే ఏం చెప్పాలి ఈ స్వామికి చెప్పండి? క్రమంగా వాళ్ళు ఏం చేశారు, స్వామిని ఖచ్చితంగా మనకి ఎంత అవకాశం, మనకు ఉన్నటువంటి బాధ తీర్చిన స్వామిని మనం ఖచ్చితంగా దర్శించాలని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి స్వామి దగ్గరకు వచ్చారు. స్వామి దగ్గరికి రాగానే స్వామి వాళ్ళని ఒకరోజు, 2వ రోజు మార్నింగ్ ఇంటర్వ్యూకి పిలిచి ఏం చేశారట, స్వామి లోపలికి వస్తూనే ఆయన్ని చూసి స్వామి అన్నారట, ఇప్పుడు నీకు ప్రాబ్లం తగ్గిందా, నొప్పి తగ్గిందా అని స్వామి అక్కడ ఆ ప్లేస్లో ఆ తుంటి భాగంలో స్వామి చెయ్యి వేసి తగ్గిందా అని చాలా ఒక మదర్ కంటే ఎక్కువగా స్వామి అడిగి అన్నారంట. సరే ఇది సరే, మరి నీ వీపు సంగతి ఏంటి, నీ వీపు బాధ పోయిందా, వీపు నొప్పి పోయిందా అని అడిగారంట. ఆ పక్కనున్న భార్య, కుటుంబ సభ్యులందరూ కూడా వీపు నొప్పి ఏంటి, అనుకుంది కాలు నొప్పే కదా, తనకి వెన్ను నొప్పి కూడా ఉంది, కానీ ఇతను చెప్పలేదు ఎవరికి, ఎందుకంటే ఆల్రెడీ ఒక దాంతో బాధపడుతున్నాం, 2వది కూడా చెప్తే కుటుంబం ఏమైపోతుంది, కుటుంబ సభ్యులు బాధపడతారు, వీళ్ళని ఇప్పుడు కుటుంబం పెద్దని నేనే కదా, ఇలా మంచానికి పరిమితం అవుతే వీళ్ళు ధైర్యాన్ని కోల్పోతారని అది మాత్రం ఎవరికి చెప్పలేదు తను. స్వామి అది అడిగేటప్పటికే ఒకసారి తను ఆశ్చర్యపోయి, స్వామి అంటే అప్పుడు అన్నారట, ఏం పర్వాలేదు, నీకు నేను విభూతిని ప్రసాదిస్తాను, అది 3 రోజులు వాడాలి, 3 రోజులు వాడితే నీకున్న సమస్యలన్నీ పోతాయని చెప్పి వారిని 3 రోజులు స్వామే ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు లైన్లో కూర్చున్న దగ్గరికి స్వామి వెళ్ళి విభూతి సృష్టించి ఇచ్చేవాడట. అలా 3 days, 2 సంవత్సరాలు ఎన్ని డాక్టర్లు మందులు ఇవన్నీ వాడినా తగ్గనటువంటిది కేవలం 3 రోజులు విభూతి ప్రసాదం తీసుకుంటే తగ్గింది. తర్వాత అక్కడి నుంచి స్వామి వాళ్ళ గురించి, ఆయన గురించి మాట్లాడి, అప్పుడు పిల్లవాడిని గురించి అడిగి ఏం చదువుతున్నాడు మీ బాబు అని స్వామి దగ్గర ప్రయత్నం చేయమని ఆ పిల్లవానికి స్వామి సీట్ ఇచ్చి అక్కడ చదివించి చాలా స్వామి స్టూడెంట్గా మార్చి ఇదంతా. అప్పుడు ఆయన ఒక మాట అంటారు, గురునానక్ ఒక మాట అనేవాడట. ఆ మాట ఆయనకు అప్పుడు స్వామి చూపించిన ప్రేమతో గుర్తొచ్చింది. నేను ఒకరిని సంతోష పెట్టడానికి వెంటనే ఇచ్చినట్లయితే, ఒకరిని సంతోష పెట్టడానికి నేను ఏదైనా ఇచ్చినట్లయితే అది కేవలం తీర్థయాత్ర అవుతుంది, మనం ఏదో తీర్థయాత్రకు వెళ్ళాం వచ్చాం అన్నట్టుగా ఉంటుంది. అదే శ్రమ పెట్టి ఇచ్చినట్టయితే దాని ప్రయోజనం అపారంగా ఉంటుంది అని ఎవరట గురునానక్ చెప్పినటువంటి సూక్తి అట్లున్నది.
వెంటనే ఇస్తే అదొక తీర్థయాత్ర లాగా ఉంటుంది. శ్రమ పెట్టి ఇచ్చినప్పుడు ఆ ప్రేమ అపారం అవుతుంది అని గురునానక్ చెప్పారు. అప్పుడు ఆయన అన్నారు, స్వామి మీరే నాకు వహెగురు అని స్వామి దగ్గర ఆయన చెప్పటం జరిగింది. స్వామి ఆశీర్వదించి పంపించారు. అటువంటి గొప్ప అనుభూతులు నిజంగా ఇలా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పద్ధతిలో తన వైపుకు తిప్పుకుంటూ తను రక్షణగా ఉంటూ తన ఫోల్డ్లోకి, నిజంగా ఎంత అదృష్టం మనందరిది కూడా. ఇన్ని కోట్ల మందిలో గర్వంగా చెప్పుకోవాలి, మనం మాత్రమే స్వామి మనల్ని మాత్రమే తన వైపుకు తిప్పుకున్నారు. మన ద్వారా మన కుటుంబాలు తరతరాలు ఎంతో బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో అని మనం చాలా సంతోషపడాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే ఇంకొక స్వామి, మీరు ఎన్ని బుక్స్ ఏమి చదివినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత నాలెడ్జ్ మనం సంపాదించినా కూడా నాకు అనిపించేది ఏంటంటే, మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్, మనకి ఏదైతే మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ స్వామి ఇవ్వాలో ఆ మెసేజ్ని స్వామి డైరెక్ట్గా మనకు ఇవ్వరు. అది మన సాధన ద్వారానే మనం తెలుసుకోవాలి. స్వామి చెప్పేవన్నీ మనం చదువుతాం, అదేంటి డైరెక్ట్గానే మాకు అర్థమవుతున్నాయి కానీ మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం మీరు చదివిన ఒక విషయం అది మీ జీవిత అనుభవంలోకి వచ్చాక కానీ దాని పూర్తి సారం అర్థం కాదు. దాన్ని మనం అప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తాం, ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం. కాబట్టి మనకి ఏ ఇంపార్టెంట్ మెసేజెస్ ఇవ్వాలో అవన్నీ మనం సాధన ద్వారా అనుభవంలోకి ఇంకా గొప్పగా తెలుసుకోగలగటం, ఆ మెసేజ్ని మనకి ఆ రూపంలో స్వామి ఇవ్వగలగటం అనేది ఒక గొప్ప విషయం. అది స్వామికే సాధ్యమైన విషయం. అటువంటిదే నేను రీసెంట్గా స్వామి దగ్గర పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, తర్వాత స్వామి దగ్గర బృందావన్ క్యాంపస్ ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు సంజయ్ సాహని గారు. వారు చాలా గొప్ప ఉపన్యాసాలు ఎన్నో ఉంటాయి యూట్యూబ్లో, అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా అవి వినండి. ఎంత ఎంత ఇన్స్పైరింగ్గా, ఎంత గొప్పగా ఉంటాయి. అటువంటిది ఒక సంఘటన నేను ఈ స్వామి దీనికి కోర్టుకి సరైనది అనిపించింది. మోస్ట్ పవర్ఫుల్ మెసేజెస్ విల్ బి నాట్ గివెన్ డైరెక్ట్లీ, దే వర్ లెఫ్ట్ టు యువర్ సాధన అని. అదేంటంటే, ఒకసారి సంజయ్ సాహని గారు 2014 సంవత్సరం నవంబర్ 23 స్వామి బర్త్డే కాబట్టి ఈయన ఏం చేశారంటే, స్వామి దగ్గర కుల్వంత్ హాల్లో స్వామికి అందరూ బర్త్డే విషెస్ చెప్తూ చక్కగా ఆనందంగా ఉన్న సమయంలో ఈయన అనుకున్నారంట, స్వామి ఎవరన్నా అసలు మనం ఎవరి బర్త్డే కన్నా వెళ్తే ఏం చేస్తాం, ముందు బర్త్డే బాయ్ ఉండాలి కదా. స్వామి మరి మీరు మీ దేహాన్ని త్యజించి మా కోసం మీరు మా అందరిలో లీనమయ్యారు, అయ్యో వేర్ ఈస్ బర్త్డే బాయ్, ఊరికే క్యాజువల్గా మనసులో వచ్చినటువంటి ఆలోచన. సో ఆ తర్వాత తనకి చాలా మీటింగ్స్ అవన్నీ ఉన్నాయి, వాటికి అటెండ్ అవ్వాలి. ఆ ప్రోగ్రామ్, మార్నింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది కుల్వంత్ హాల్లో. అక్కడి నుంచి ప్రసాదం ఇచ్చారు, ఆ ప్రసాదం తీసుకున్నారు. జనరల్గా ఈయన స్వీట్స్ తినరు. అప్పుడు ఏం చేశారంటే, ఈ ప్రసాదం ఎవరికైనా ఇద్దాము అని చూస్తుంటే వీరికి అక్కడ ఒక స్టూడెంట్, స్వామి దగ్గర చదివే స్టూడెంట్, వీరి స్టూడెంట్ ఒక అతను కనపడ్డాడు, అబ్బాయి కనపడి. రెండోది ఈయనకు బాగా తెలుసు, ఆ అబ్బాయికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో కాబట్టి ఇంకేం వీడు కనపడ్డాడని తనకి ఆ స్వీట్ ఇచ్చారు. ఇచ్చేసేసి తను వెళ్ళిపోయాక ఈవినింగ్ ఆ డే అయిపోయింది. 23rd నవంబర్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి. ఈవినింగ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయి అందరూ బయటకు వస్తుంటే ఈ పిల్లవాడు పరిగెత్తుకొని సంజయ్ సాహని గారి దగ్గరకు వచ్చి, సార్ నేను మీకోసం మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తున్నాను, మీ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడా లేరు మీరు అంటే. ఏమైంది ఏంటి అంటే, సార్ మీరు నాకు ప్రసాదం ఇచ్చారు కదా, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఆ ప్రసాదం మోతీచూర్ లడ్డు ఆ రోజు పంచిపెట్టినటువంటి ప్రసాదం. సో నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఆల్రెడీ నేను ఒక మోతీచూర్ లడ్డు తిన్నాను స్వామి ప్రసాదం కదా అని, మళ్ళీ మీరు నాకు తెచ్చి అదే ఇచ్చారు. సో ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చాడు, ఒక వ్యక్తి వచ్చి, నాకు ప్రసాదం అందలేదు, నాకు ఇస్తావా అని అడిగాడు. నేను వెంటనే అమ్మ దొరికింది, చక్కగా ఒకళ్ళు వేస్ట్ అవ్వకుండా అని చెప్పి నేను ఆ ప్రసాదం అతనికి ఇచ్చాను. అతను ఆ ప్రసాదం తీసుకొని నవ్వుతూ నా వైపు చూస్తూ, నేను చూస్తుండగా కుల్వంత్ హాల్లో నేను చూస్తుండగా ఆ వ్యక్తి మాయం అవ్వటం జరిగింది అని చెప్పాడు. చాలా ఇంపార్టెంట్.
ఆ వ్యక్తి మాయమవ్వటం జరిగింది. సో కాబట్టి నేను ఈ రోజు ఒక గోస్ట్‌ని చూశాను, దయ్యాన్ని చూశాను సార్ ఇక్కడ అన్నాడట. అప్పుడు ఈయన నవ్వి అన్నారట, బాబు ఇటువంటి ఆహ్, లీలలు, ఇటువంటి ఆటలు మనతోటి ఆడే ఒకే ఒకళ్ళు దట్ ఈస్ భగవాన్ సత్యసాయి బాబా వారు. దయ్యం గియ్యం ఇలాంటివి అనకూడదు అని చెప్పాక తను ఓకే. ఆహా! నేను స్వామిని చూశానని వెళ్ళిపోయాడు. ఈయనకి ఏమనిపించింది అంటే ఒక లెసన్ చూడండి, స్వామి ఎలా ఎవరికి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు స్వామి. అయ్యో పొద్దున నేను వేర్ ఈజ్ బర్త్డే జరుగుతుంది కానీ బర్త్డే బాయ్ ఎక్కడ అనే ఆలోచన నాకు వచ్చింది. బట్ నాకు లెసన్ స్వామి ఇచ్చారు. నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు, మీరందరూ అనుకుంటున్నట్టుగానే సందేశం ఇవ్వటం కోసం స్వామి మన మధ్యనే మనతో పాటే ఉన్నారు అని అర్థమైంది. దెన్ అయిపోయింది. తెల్లారి మళ్ళీ క్యూరియాసిటీ కొద్దీ ఈ అబ్బాయిని చూసి నిన్న ఈ సరదా సన్నివేశం జరిగింది కదా అని తెల్లారి మళ్ళీ ఈ అబ్బాయిని పిలిచి హౌ ఆర్ యు అని పలకరించారట. పలకరిస్తే ఆయన ఈ బాబు మళ్ళీ సార్ దగ్గరకు వచ్చి, సార్ నేను మీతో చాలా మాట్లాడాలి, నాకు కొంచెం టైం ఇస్తారా అని. తప్పకుండా చెప్పు ఏంటంటే, సార్ నిన్న మీరు నాకు చెప్పారు అది స్వామి అని, నేను రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాను. స్వామిని అట్లా ఎట్లా వెళ్ళిపోతారు నాతో మాట్లాడకుండా, నేను చాలా స్వామితో చెప్పుకోవాలనుకున్నాను, అలా ఎలా నా ఊరికే కనపడి నా చేతిలోంచి అది తీసుకుని ఎలా వెళ్ళిపోతారు, అలా మాయమై వెళ్ళిపోతారు. అక్కడి నుంచి నేను మొత్తం ఆలోచించాను, నాకు చాలా బాధ వేసింది. ఎందుకనంటే అని తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఎక్కడో నార్త్లో అరౌండ్ సిక్కిం అటువైపు ఉండేటువంటి ఒక రాష్ట్రం నుంచి తల్లిదండ్రులు భక్తులు కాదు, తనకి స్వామి గురించి ఏమీ తెలియదు. తాను 6th క్లాస్ చదువుతున్నప్పుడు, 6వ తరగతి చదువుతున్నప్పుడు ఒక బాల వికాస్ సెంటర్కి వెళ్ళటం జరిగింది స్నేహితులతో పాటు. అక్కడ బాల వికాస్ టీచర్ వీళ్ళందరూ కూడా స్వామి గురించి, స్వామి పద్ధతులు ఇవన్నీ చెప్పాక కొన్ని సంవత్సరాలు 1 year 2 years అయిపోయాక ఇతనికి స్వామిని చూడాలనే తపన వచ్చింది. లక్కీగా వాళ్ళందరూ కూడా ప్రశాంతి యాత్రకు బయలుదేరారు ఆ సమితి వాళ్ళు. నేను కూడా వస్తానని చెప్పి ఇంటి దగ్గర గొడవ చేసి ఏడ్చి ఆ 6th క్లాస్లో వీళ్ళతో కలిసి తను రావటం జరిగింది. మొట్టమొదటిసారి ప్రశాంతి నిలయంలోకి రావటం జరిగింది. సార్ ఉంటారు కదా బాల వికాస్ గురువు గారు, తనతో పాటు 10 మంది పిల్లల్ని తీసుకొచ్చాడు. ఈ పిల్లవాడు మాత్రం తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, తను ఒక్కడే వీళ్ళతో ఆ బాల వికాస్ గురువుతో పాటు ఆ గ్రూప్ తోటి వచ్చాడు. వచ్చి దిగగానే వీళ్ళు ప్రశాంతి నిలయం లోపలికి రాగానే ఆ గణేష్ గుడి దగ్గర గేట్ దగ్గరికి రాగానే ఎవరో చెప్పారట స్వామి కుల్వంత్ హాల్లో దర్శనం ఇస్తున్నారని. ఈ అబ్బాయి స్వామి వచ్చారు దర్శనం ఇస్తున్నారు అనేటప్పటికే ఇక తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ ఇవన్నీ అక్కడ పెట్టేసి ఆ గ్రూపు వాళ్ళందరూ ఉన్న దగ్గర పెట్టేసేసి ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి స్వామి దర్శనానికి కుల్వంత్ హాల్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళి స్వామి దర్శనం ఆనందంగా చేసుకుని, మొట్టమొదటిసారి స్వామి దర్శనం చేసుకుని తిరిగి వీళ్ళందరి దగ్గరకు వచ్చి అటప్పటికి బాల వికాస్ గురు ఎక్కడికి వెళ్ళావు నువ్వు, నీ కోసం వెతుక్కుంటున్నావు అంటే ఇలా స్వామి దర్శనానికి వెళ్ళానండి నేను. ఓకే కమ్, మనకు అకామిడేషన్ ఇచ్చారు. ఈ అడవిలో తను చూస్తే ఏమైందంటే తన బ్యాగ్ మిస్ అయిపోయింది. తన బట్టలు, రిటర్న్ టికెట్స్, అసలు ఉండటానికి ప్రతి వస్తువు ఆ బ్యాగ్లోనే ఉంది. ఆ బ్యాగు ఎవరో మిస్ పోయింది. సో ఎలా మరి ఎట్లా అని అంటే ఇక తను ఎతుకుతున్నాడు. అందరి దగ్గర పోయి అంకుల్ నా బ్యాగ్ కనపడిందా అని అందరి దగ్గర ఎతుకుతున్నాడు. ఎవరు మాకు తెలియదు అంటున్నారు. ఈ బాల వికాస్ టీచర్ గారేమో ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలాగని మిగతా వాళ్ళందరూ కూడా నీ బ్యాగ్ నువ్వు పట్టుకోవాలి కదా, అట్లీస్ట్ మాకు ఎవరికో ఒకళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇట్లా బాధగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి, ఈ గొడవలో ఒక వ్యక్తి వచ్చి, నీ పేరు పలానా పేరేనా? అవును నేనేనండి, నా పేరే. సో ఇగో నీ బ్యాగ్ అని చెప్పి తనకి బ్యాగ్ ఇచ్చాడు. అంతా హ్యాపీగా ఉంది, అమ్మయ్య బ్యాగ్ దొరికింది. మొత్తం ఒకసారి ఆ టికెట్స్ అవన్నీ తీసి వాళ్ళ సార్కి ఇచ్చాడు, ఇవన్నీ చూసుకున్నాడు. సో హ్యాపీ, బాగా జరిగింది, అమ్మయ్య బ్యాగ్ దొరికింది, రైట్ వెళ్ళిపోయి. తర్వాత మళ్ళీ ఆ పర్తియాత్ర పూర్తి అయిపోయింది. తిరిగి తను 11th క్లాస్లో ఉన్నప్పుడు చూడండి, తను 6th క్లాస్ తర్వాత 5 ఏళ్ల తర్వాత 11th క్లాస్లో ఉన్నప్పుడు సేవాదళగా ప్రశాంతి నిలయం సేవకు రావటం జరిగిందట. వచ్చాక గోపురం గేట్ దగ్గర సర్వీస్. సో ఈరోజు ఇంకా వాళ్ళ సర్వీస్ అయిపోతుంది, ఇంకా వాళ్ళు వెళ్ళిపోవాలి, లాస్ట్ డే ఆఫ్ సర్వీస్. సో ఎలాగైనా స్వామి దర్శనం చేసుకోవాలి. ఆల్రెడీ 2 ఉంటారు ఆ ప్లేస్లో. తను వెళ్ళి నేను దర్శనం చేసుకుని వస్తా, కొంచెం చూస్తుండవా అని ఆ పక్క అతను చెప్పాడు. ఏం ప్రాబ్లం లేదు వెళ్ళిరా అని అతను చెప్పాడు. సో ఇతను స్కార్ఫ్ తీసేసి జేబులో పెట్టుకొని దర్శనం కోసం
ఎలా దర్శనం అంతా ఫుల్ అయిపోయి ఉంది, స్వామి దర్శనానికి వెళ్ళటం లేదు. తను ఈ రాముడు అవి ఉన్నాయి కదా, రామ్ దర్బారు, ఆంజనేయ స్వామి, అక్కడ నిలబడి చూస్తున్నాడు. వెంటనే అక్కడ సేవాదడు వచ్చి ఇక్కడ ఎవరు ఉండకూడదు, వెళ్ళిపోండి స్వామి వచ్చే సమయం ఏంది అని చెప్పి పక్కకు తీసేశారు. సో ఇప్పుడు ఎలాగా లోపలగా వెళ్ళలేము, స్వామి దర్శనం చేసుకోవాలి. చివరి రోజు ఇలా బాధపడుతుంటే తనకు ఒక వ్యక్తి అక్కడ వైట్ డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి వాట్ డూ యూ వాంట్ అని అడిగాడట. ఇట్లా నేను స్వామి దర్శనం చేసుకోవాలంటే కమ్ విత్ మీ అని చెప్పి ఆ రామ దర్బార్ నుంచి అక్కడ గేట్ చాలా విఐపీలే వెళ్తారు అక్కడి నుంచి, తనని తీసుకున్నాడు. సో ఈయన ఏమనుకుంటాడు, అక్కడ అతను చాలా ఫేమస్ పర్సన్ అవుతేనే కదా అక్కడి నుంచి పంపించేది. ఎవ్వరు అబ్జెక్ట్ చేయలేదట. తను వెళ్తున్నాడు, తన వెనక్కి ఇతను వెళ్ళాడు, చక్కగా లోపలికి వెళ్ళారు, అతను ఒక దోట కూర్చోబెట్టాడు, తను వెళ్ళిపోయాడు. సో ఇక్కడ స్వామి దర్శనం అయింది, చక్కగా స్వామి దర్శనం చేసుకున్నాడు, మళ్ళీ వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు, అయిపోయింది. దెన్ తర్వాత స్వామి స్టూడెంట్ గా ఇక్కడికి వచ్చాడు. అతను వచ్చి కొద్ది రోజులు అయింది, జాయిన్ అయ్యాడు. ఈ లోపల నవంబర్ స్వామి బర్త్డే. ఇవన్నీ చెప్పి ఏమన్నాడంటే, సార్ ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాకు మొదటిసారి బ్యాగ్ పోయినప్పుడు వచ్చిన వ్యక్తి, నేను స్వామి దర్శనం చేసుకోవాలి అన్నప్పుడు నాకు వచ్చి స్వామి దర్శనం చేయించిన వ్యక్తి, నిన్న నా దగ్గర లడ్డూ తీసుకున్న వ్యక్తి, ముగ్గురు ఒక్కరే. నాకు రాత్రి ఇవన్నీ ఆలోచిస్తే గుర్తొచ్చింది, ముగ్గురు ఒకరే. అంటే స్వామి, నేను ఇప్పుడు కొత్తగా స్వామిని చూడొచ్చేమో కానీ నన్ను స్వామి ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఎప్పటి నుంచి నాతో పాటు ఉన్నారు, నాకు ఇవన్నీ తలుచుకుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ స్వామి ఉన్నారు సార్ అని చెప్పి కన్నీటి పర్యంతమై ఆనందంగా ఇవన్నీ చెప్పుకొని, నేను నిన్న స్వామిని చూశాను అని. ఎప్పుడు స్వామి అవతార పరిసమాప్తి అయిందని మనం భ్రమపడుతున్నప్పుడు కూడా, అవతారానికి అంతము ఆది ఉండవు అని స్వామి ఎంత చెప్పినా వినని మనలాంటి వాళ్ళకి ఇది ఒక కనువిప్పుగా మనందరం గమనించాల్సినటువంటి అవసరం. సో ఇటువంటివి చేయగలిగింది స్వామి మాత్రమే. మనందరినీ వదిలిపెట్టి స్వామి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళరు. ప్రతి క్షణం అనుక్షణం మన పక్కనే ఉంటూ, మనల్ని గైడ్ చేస్తూ, మనల్ని తన హృదయానికి హత్తుకుంటూ, మన జీవితాలని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం అది. మనల్ని వదిలిపెట్టి పోయే అవతారం కానే కాదని మనందరం కూడా హృదయంలో గుర్తుంచుకోవాల్సినటువంటి సంఘటన అనిపించింది. అట్లాగే తర్వాత మనం స్వామికి చాలా ప్రయారిటీ ఇస్తాం. అంటే దేనికి, స్వామి రూపానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ స్వామి రూపం ఎంత ముఖ్యమో స్వామి మాట కూడా అంతే ఇంపార్టెంట్. రెండిటికి తేడా ఏమీ లేదు. స్వామి చెప్పేది అదే కదా, రూపము కొంతవరకే ఉంటుంది, బట్ నామము స్థిరంగా నిలిచి ఉంటుంది. మనం ఎవరం కూడా రాముడిని చూడలేదు, కృష్ణుని చూడలేదు, కానీ రామనామము, కృష్ణనామము యుగ యుగాలు ఎలా నిలబడ్డాయో స్వామి నామము కూడా అలాగే నిలబడి ఉంటాయి, అలాగే ఎటర్నల్ గా ఉంటాయి. వాటికి ఏమీ కొరత ఉండదు. కాబట్టి మనం ఇన్నాళ్ళు స్వామి రూపానికి ఇంపార్టెన్స్ ఇచ్చాము. మనం ఆ రూపంతో, ఇప్పుడు రూపం కాదు, స్వామి మాటకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ మన జీవితాలని కొనసాగించాలనే ఉద్దేశంతో స్వామి ఇలా మనందరికీ అనుగ్రహించారనుకోవచ్చు. ఈ సంఘటన, ఈ మాటలను చూసినప్పుడు నాకు సంఘటన చదివినప్పుడు అబ్సల్యూట్ గా ట్రూ అనిపించింది. ఏంటంటే, స్వామి సౌత్ ఆఫ్రికా నుంచి కొంతమంది భక్తులు వస్తే వాళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇచ్చి ఒకసారి గ్రామ సేవలు వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ స్వామి చాలా వాళ్ళకి ఎన్నో సర్వీసెస్ చేస్తున్నారు, అవన్నిటి గురించి మాట్లాడి స్వామి ఒక సజెషన్ ఇచ్చారు. మీ సర్వీసెస్ ని ఆఫ్రికాలో ట్రైబల్స్ చాలా ఎక్కువగా ఉంటారు, అక్కడ అటవిక జాతి వాళ్ళు చాలా మంది ఉంటారు, నాగరికతకు దూరంగా ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మీ సర్వీసెస్ విస్తరించండి అని స్వామి చెప్పి, ముఖ్యంగా మెడికల్ సర్వీసెస్ చేయండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో మనకి ఇవన్నీ తెలియకపోయినా స్వామికి తెలియనివి ఏముంటాయి చెప్పండి. అత్యధికంగా మరణాలు ఈ చదువుకోని వాళ్ళు ఎక్కువగా ఉండటము, తర్వాత ట్రైబల్స్ గా ఉండటం వల్లే వాళ్ళందరి ఆరోగ్య సమస్యలను గుర్తించలేక, ట్రీట్మెంట్స్ లేక చాలా మంది చనిపోతుంటారని మన WHO కూడా నివేదికలు ఉన్నాయి. అవి చెప్పారట స్వామి. చెప్పి మీరు ఆ ట్రైబల్స్ కి మారుమూలకి వెళ్ళి మీరు అక్కడ సర్వీసెస్ చేయండి అంటే, వీళ్ళ కొద్దిమంది అన్నట్టు, స్వామి ట్రైబల్స్ చాలా మూర్ఖంగా ఉంటారు, వాళ్ళు మనల్ని రానివ్వరు, కొన్ని ప్లేస్లోకి కూడా రానివ్వరు మన్ని,
అంటే స్వామి అన్నారట, ఏమి కాదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అన్నారంట. అలాగే స్వామి ఆజ్ఞ ప్రకారంగా వీళ్ళందరూ వచ్చారు. ఓ పెద్ద సర్వీస్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేశారు. అన్ని మారుమూల ప్రదేశాలకి రకరకాల టీములుగా వెళ్ళటానికి వాళ్ళు రెడీ అయ్యారు. ఆ ప్రోగ్రామ్స్ అన్ని జిల్లాల వారీగా మనం ఎట్లా చేసుకుంటాం, వాళ్ళు అట్లాగే ప్రాంతాల వారీగా చేసుకున్నారు. అయిపోయింది. వాళ్ళందరూ సన్నద్ధమయ్యారు, కొన్ని సర్వీసెస్ చేశారు. ఇందులో ఒక గ్రూప్ కి ఎదురైన ఒక సమస్య నిజంగా ఎంత గొప్ప ఆ, మహిమ స్వామి చూపారంటానికి. వీళ్ళు ఒక బాగా రిమోట్, చాలా ఆ, ఏళ్లుగా వాళ్ళు అసలు జనావాసాల్లోకి రాని ఒక తెగ ఉంటున్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళకి ముందే ప్రయర్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ తెగ వాళ్ళు ఎవరితోటి కలవరు, ఎవరిని లోపలికి రానివ్వరు. కానీ అక్కడే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి, ఈ ఆరోగ్య సంబంధించినటువంటి అనారోగ్య మరణాలు. సో వీళ్ళు అక్కడ డిసైడ్ చేస్తున్నారు. డాక్టర్స్ 10 మంది డాక్టర్లు తీసుకొని మొత్తం ఒక వారం రోజులు చేయాలని వీళ్ళ ప్రోగ్రాం. వెళ్ళారు. ఆల్రెడీ అక్కడున్న వాళ్ళతో సంప్రదింపులు జరిపారు, కానీ వాళ్ళు ఏం ఒప్పుకోలేదు. ఆ తెగవారు ఎవరు వీళ్ళని అనుమతించడానికి ఆ తెగ నాయకుడు ఉంటాడు, వాడు అసలు ఎవరిని ఒప్పుకోలేదు రావటానికి. వీళ్ళు ఆల్రెడీ ముందే ఆ డేట్ ఆఫ్ సర్వీస్ ముందే వాళ్ళతో సంప్రదింపులు చేయటం, వాళ్ళు రిజెక్ట్ చేయటం అంతా జరిగింది. వీళ్ళు ఏమన్నారంటే, లేదు లేదు, ఆ రోజు 10 మంది డాక్టర్స్ వస్తారు, అట్లీస్ట్ మీ పరిస్థితులున్న మేము కనీసం దగ్గరుండి చూస్తాం, మేమేం ట్రీట్మెంట్ మీకేం చెయ్యము, దగ్గరుండి చూసే అవకాశాన్ని మాకు ఇవ్వండి అని అతి కష్టం మీద వాడిని ఆ తెగ నాయకుడిని ఒప్పించారు. సో మన వాళ్ళందరూ ఆ డాక్టర్స్ని తీసుకొని వెళ్ళటం జరిగింది. వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. కాకుంటే వాళ్ళు అనాగరికులు కాబట్టి వాళ్ళకి అవి తెలియదు. సో ఈ తెగ నాయకుడు, మీరు అసలు ఎవరు ఇక్కడికి రావటానికి వీలు లేదని చెప్పాడు. ముందు అతను నిలబడ్డారు, వెనకాల వాళ్ళందరూ ఉన్నారు, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఆ చిన్న చిన్న గుడిసెల్లో ఉన్నారు. అందులో వీళ్ళు ఊరికే అందరిని చూస్తున్నారు. సో ఊరికే వీళ్ళ నాలెడ్జ్ ప్రకారంగా ఈ డిసీజ్ కొంతవరకు గుర్తుపట్టగలిగినంత వరకు వీళ్ళు ఈ డిసీజ్ బాగా ఉంది, ఈ డిసీజ్ బాగా ఉంది, ఇలాగా వాళ్ళు ఒక అనాలిసిస్ చేసుకుంటున్నారు. ఇంతలో ఒక చిన్న బాబు దగ్గరకు వస్తే ఆ అబ్బాయికి మెనెంజైటిస్ అనే వ్యాధి ఉంది అని వీళ్ళు రికగ్నైజ్ చేశారు. మెనెంజైటిస్ అనే వ్యాధి బ్రెయిన్కి వచ్చేటువంటి వ్యాధి, చాలా ప్రమాదకరమైన వ్యాధి. అది సక్రమంగా ట్రీట్మెంట్స్ అవి లేకపోతే ప్రాణానికే ప్రమాదం కూడా. అటువంటి ఇది వీళ్ళు ఆ తెగ నాయకుడు చెప్పారట, ఈ అబ్బాయి చాలా ప్రమాదకరమైన కండిషన్లో ఉన్నాడు, అట్లీస్ట్ మాకు ట్రీట్మెంట్కి అవకాశం అస్సలు కుదరదంటే లేదని వాళ్ళ బాణాలు వాళ్ళ యొక్క ఇవన్నీ పట్టుకుని వాళ్ళు బెదిరించారు, చంపేస్తామన్నారు ఇవన్నీ. సో వీళ్ళు ఈ మన సర్వీస్కి వెళ్ళిన వాళ్ళలో ఒక అతను ఏం చేస్తాడంటే, అట్లీస్ట్ మేమేమి ఇగో మా మెడిసిన్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాం, నేను ఒక్కడనే వస్తాను, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి జస్ట్ నేను చూస్తాను అన్నారు. ఓకే అన్నారు. ఓకే, తను వెళ్ళాడు. దగ్గరికి ఎలా వెళ్ళాడు, ఒక స్వామి ఫోటో పట్టుకొని అతను ముందుకెళ్ళగానే ఈ తెగ నాయకుడు, ఎవరు అతను, ఏంటి ఆ ఫోటో ఏంటి అని అడిగాడు. అడిగితే ఈయన మా గురువు, మా దైవం భగవాన్ సత్యసాయి బాబా వారు అని చెప్పి, సో హీఈస్ గాడ్, ఆయన గాడ్ అని మేము నమ్ముతాం కాబట్టి ఆయనకు చూపిస్తామంటే సరే అన్నాడు. ఆ దగ్గరికి వెళ్ళాడు. ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఈయన విభూతి తీసి ఆ అబ్బాయి నుదుటి మీద పెడుతుంటే వెంటనే మళ్ళీ వీడు ఆపాడు. ఏంటది, ఏం పెడుతున్నావు, ఆ తెల్లటిది ఏంటంటే, ఓరి బాబు ఇది మెడిసిన్ కాదు, ఇది జస్ట్ విభూతి, ఇది స్వామివారి ఇచ్చే ప్రసాదం మాకు అని చెప్పి ఆ అబ్బాయికి పెట్టేసేసి వచ్చేసాడు. అంతే. వచ్చేసాక వీళ్ళందరిగా విధిలేని పరిస్థితుల్లో వెనక్కి రావటం జరిగింది. కొద్ది దూరం వచ్చారు. కొద్ది దూరం వచ్చి ఒక ప్లేస్లో ఆగి వీళ్ళుగా రెస్ట్ కాస్త నడిచే ఇవన్నీ నడిచే వెళ్ళాలి, కొండలు గుట్టలు ఇలాగా ట్రైబల్ విలేజెస్ కాబట్టి. ఒక దగ్గర ఆగి వీళ్ళందరూ కూడా సేద తీరుతుంటే ఇక రకరకాల అభిప్రాయాలు, మనం రాకుండా ఉండాల్సింది, అక్కడ వ్యాధులు బాగా ఉన్నాయి, మనం ఏదో రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందని కొంతమంది, అక్కడ ఉంటే ప్రాణాలే పోయేవి, రావటమే మంచిదైందని కొంతమంది ఇలా అంటుంటే ఈ లోపల అన్నారు, సరే ఇదంతా అయింది కదా, మరి మీరెందుకు, ఆ డాక్టర్లో ఒక అతను అడిగాడట, ఇప్పుడు మరి నువ్వెందుకు వెళ్ళి అబ్బాయికి విభూతి పెట్టావు అంటే, ఈయన అన్నాడంట, మనం అక్కడెక్కట్లాగో మనం చేసే పని ఏమీ లేదు కాబట్టి ఆ బాబు దగ్గరికి వెళ్ళి స్వామి విభూతి పెట్టి, స్వామి ఇది మా చేతి దాటిపోయింది, మేమేమీ చేయలేని స్థితిలో ఉన్నాము, ఈ కేసు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని ప్రార్థన చేసి వచ్చాను
అని చెప్పి చెప్పాడట. వీళ్ళు కొంతమంది మన స్వామి డివోటీస్ ఉన్నారు, ఈ డాక్టర్లో కొంతమంది స్వామి డివోటీస్ కూడా కాదు. వాళ్ళు అన్నారంట, ఎక్కడో పుట్టపర్తిలో ఉన్న స్వామికి కేసు హ్యాండ్ ఓవర్ చేయటం ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని వాళ్ళు ఏదో కాస్త నవ్వుకొని ఊరుకున్నారు. ఈ లోపల ఒక ఇద్దరు ఈ ట్రైబల్స్ వాళ్ళు ఈవెన్ డ్రెస్ కూడా ఇంకా పాత రోజుల్లో ఆకుల అలవలు చుట్టుకొని అలాగే ఉంటారట వాళ్ళు ఒక ఇద్దరు వచ్చి మిమ్మల్ని మా నాయకుడు రమ్మంటున్నాడు అని చెప్పి ఈ ట్రూప్ అందరినీ పిలుచుకొని వెనక్కి వెళ్ళాక ఏంటని అడిగితే ఈ ఈ పావు గంట 20 నిమిషాల్లో ఏం జరిగిందో తెలియదు. ఆ నాయకుడు ఏం చేశాడంటే, ఓకే నేను ఒప్పుకుంటున్నాను, మీరు ఇక్కడ ఉండటానికి ట్రీట్మెంట్ ఇవ్వటానికి నేను ఒప్పుకుంటున్నాను. ఇదేంటి ఇన్ని రోజుల నుంచి, తర్వాత ఎప్పటి నుంచో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల నుంచి ఆ తెగవాళ్ళు అసలు ఎవరిని లోపలికే వేరే వ్యక్తిని రానివ్వని వాళ్ళు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఓకే అని వీళ్ళకి ఆశ్చర్యమైంది. ఈ లోపల ఎందుకు ఒప్పుకున్నాడు వీడు అని వాళ్ళు కాస్త ఆరాధిస్తే, ఎప్పుడైతే స్వామి విభూతి పెట్టారో ఆ మెనంజైటిస్తో ఉన్న బాబు కాస్త కోలుకొని లేచి కూర్చొని కాస్త ఏదో ఫ్రూట్స్ వాళ్ళు ఇచ్చినవేవో తినటం జరిగిందట. సో ఇతనికి నమ్మకం కుదిరింది, ఓహో వీళ్ళు ఏం చేయరు, మనకి మేలే చేస్తారనే నమ్మకం కుదిరి వీళ్ళని తీసుకురమ్మని పంపించి ఓకే సరే మేము ఉంటాము, ఇక్కడే ఉంటాం. వాడు ఏమన్నాడంట, మీరు ఇక్కడే ఉండాలి, మీరు మళ్ళీ అక్కడి నుంచి తిరుగుతా అంటే కుదరదు, మా దగ్గరే మాతో పాటే ఉండాలి. ఓకే ఉంటాము. రెండోది, మీరు ఎన్ని రోజులు ప్రోగ్రామ్ అంటే మేము 7 daysకి సరిపోయే మందులు డాక్టర్స్ మేమందరం 7 days ఉంటాము ఇక్కడ అని చెప్పి వాళ్ళు ఇవ్వటం జరిగింది. వాడు అల్టిమేట్గా ఒక కండిషన్ ఏంటంటే, మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారో మీరు చూపించిన ఆ ఫోటో ఉండే స్వామి ఫోటో అది ఎప్పుడు మాకు కనిపిస్తూనే ఉండేలాగా పెట్టాలి అన్నాడట. చూడండి, సో ఎక్కడైతే మానవ ప్రయత్నం ఆగిపోతుందో అక్కడ స్వామి యొక్క పని ప్రారంభం అవుతుంది. ఆ ఉన్న వారం రోజులు వాళ్ళు ఎవ్రీడే ఒక బహిరంగ ప్రదేశంలో స్వామి ఫోటో పెట్టడం, అక్కడున్న ప్రతి వాళ్ళు ఎవ్రీడే స్వామిని చూడటం, స్వామికి నమస్కారం చేయటం. వీళ్ళు అక్కడ ఎవ్రీడే, ఇప్పుడు జనరల్గా వీళ్ళ ప్రోగ్రామ్ ఏంటి అంటే అక్కడ ఏదో సాయంత్రం వరకు చేసి మళ్ళీ వెనక్కి మళ్ళీ తెల్లారి రావటం ఇలా. బట్ ఇప్పుడు ఏం చేశాడు ఆ నాయకుడు, తెగ నాయకుడు, మీరు అసలు బయటికి లోపల తిరగడానికి వీల్లేదు, మీరు ఇక్కడ ఉండిపోవాల్సిందే 7 days అన్నాడు. సో ఉన్నారు కదా ఎవ్రీడే ఏం చేస్తారు, సాయంత్రం భజనలు ప్లస్ అక్కడ పిల్లల్ని పోగు చేసి హెల్త్ హైజీను, ఇక చేతికి నిండా సేవ దొరికింది వాళ్ళందరికీ. హెల్త్ అంటే ఏంటి, ఇలాంటి అవగాహన కల్పించటం, స్నానం ఎలా చేయాలి, బ్రష్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి ఇవ్వటం, పిల్లలతో అంటే వాళ్ళతో కూడా వీళ్ళు ఉండి నేర్పటం. అంటే సంవత్సరాల తరబడి జరగంది ఒక వారం రోజుల్లోనే వీళ్ళకి ఓహో ఇలా ఉండాలి అనేటువంటి సైంటిఫిక్గా హెల్త్ గురించిన అవగాహన, ఎట్ ది సేమ్ టైం స్పిరిచువల్ నాలెడ్జ్. భగవంతుడు మీరు ఏ దేవుడిని వాళ్ళకు ఉంటాయి కదా ఏవో రాళ్ళు రప్పలు అవి పూజిస్తారు, మన వాళ్ళు కూడా అదే దేవుడు. మీరు మీ యొక్క బిలీఫ్ని మీరు ఏమీ మార్చుకోనక్కర్లేదు. మీరు ఏ దేవుణ్ణి నమ్ముకుంటున్నారో ఆ దేవుడిని, ఆ దేవుడే ఇలా ఉన్నారు, ఈయనే జీసస్, ఈయనే స్వామి, ఈయనే ఇది, ఇలా అవతారాలు వస్తుంటాయి, మన కోసం వస్తుంటాయి అని ఇవన్నీ వాళ్ళకి చెప్పి, సో చాలా వాళ్ళందరూ కూడా స్వామి వెళ్తూ వీళ్ళ ప్రోగ్రామ్ 7 days అనుకుంది కాస్త 10 days అయిందట. 10 days అయ్యాక వెళ్తూ ఆ తెగకి ఒక పెద్ద స్వామి ఫోటోని బహుకరించి వీళ్ళు వెనుదిరగటం జరిగిందట. ఇంత గొప్ప విషయం. ఎక్కడ స్వామి మాట మారుమూలలకి వెళ్ళండి అని స్వామి అంటాం, స్వామి వాళ్ళు ఎవరిని రానియరంటే నేను చూసుకుంటాను అంటే ఒక్క మాట, స్వామి చెప్పిన మాట ప్రభుత్వాలు అఫీషియల్స్ ఎవరి వల్ల కాండి సత్యసాయి భక్తుల వల్ల ఇలా ఎన్ని గొప్ప సర్వీసెస్ స్వామి చేయించారు. అటువంటి బంగారు స్వామికి మనం ఎన్ని కృతజ్ఞతలు ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. అట్లాగే ఇటువంటిదే ఇంకొక సంఘటన సేమ్ ఇదే, రష్యాలో మనం సర్వీస్ చేసేటువంటి డాక్టర్స్ కొంతమంది స్వామి దగ్గరకు వచ్చాక స్వామి వాళ్ళందరితో మాట్లాడి ఇట్లా మెడికల్ సర్వీసెస్ చేస్తున్నాము అని చెప్పారు. బాగుంది, స్వామి మెచ్చుకున్నారు. సో వీళ్ళు వెళ్తూ స్వామి ఒక మాట అన్నారంటే, ఏమన్నారంటే, మీరు ఎక్కడ మీరు సర్వీస్ చేయటానికి వెళ్తున్నా నేను మీతోనే ఉన్నాను అని గుర్తుంచుకోండి అని స్వామి అన్నారంట. ఓకే, వీళ్ళు వెనుదిరిగారు. సో ఒక రోజున ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, ఒక 5-6 డాక్టర్స్ రష్యాలో ఒక చోట ఒక మారుమూల ప్రాంతానికి మెడికల్ క్యాంప్కి వెళ్తున్నారు సర్వీస్కి.
వీళ్ళు కార్లో వెళ్తుంటే ఈ కార్లో డిస్కషన్ ఏమొచ్చిందంటే, ఇలా మనందరం అప్పుడు పుట్టపర్తి వెళ్ళాం కదా, స్వామిని చూసాం కదా, స్వామి ఎక్కడన్నా నేను మీతోటే ఉన్నాను అనే మాట అన్నారు, ఎట్లా ఉంటారు స్వామి అంటే, ఎవరో తెలిసిన వాళ్ళు కొన్ని 1, 2 ఇలా స్వామి భగవంతుడు కదా అని చెప్పారు. బట్ వీళ్ళకి అంతగా అనిపించలేదు, ఎందుకంటే డాక్టర్స్ ప్లస్ నాన్ డివోటీస్ కాబట్టి అట్లా అంటారు కానీ జరుగుతుందా అన్నట్టుగా వాళ్ళు ఏదో అనుకున్నారు. సో కొద్ది దూరం వెళ్ళాక వీళ్ళ కారు అనుకోకుండా కొంత ప్రాబ్లం వచ్చి ఆగిపోతే వీళ్ళు దిగి ఆ ఎండలో నిలబడ్డారు. నిలబడితే ఈ డ్రైవర్ ఏం చేశాడట, సార్ ఇది కొంచెం టైం పడుతుంది రిపేర్ చేయించడానికి, మెకానిక్ని తీసుకురావాలి, ఓ పని చేయండి, మీరు ఈ ఎండలో నిలబడతారు, డాక్టర్లు కదా. రెండవది, ఇందులో వీళ్ళందరూ కూడా భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన ఒక 2-3 డాక్టర్లు ఉన్నారు. బట్ వాళ్ళు కూడా నాన్ డివోటీస్, స్వామిని ఏదో ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు తప్ప పెద్ద డివోటీస్ కాదు. ఈ డాక్టర్స్ ట్రూప్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళు. సో ఇతను అన్నాడట, ఇక్కడ దగ్గరలో ఒక శివాలయం ఉంది, మీరు అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందరు కానీ. ఇక్కడ ఏంటి శివాలయం ఏంటి అనుకున్నారు, రష్యాలో, పైగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో. సరే అని అక్కడికి వెళ్ళే కొద్దీ ఒక గుహలాగా ఉంది. ఆ లోపల మామూలుగా శివాలయం అంటే అది మన ఆలయం కాదు, ఎప్పుడో రాతి గుహల లాంటిది అనమాట. అక్కడికి లోపలికి వెళ్ళి వీళ్ళు కొంచెం దగ్గరికి వెళ్ళేటప్పటికే వీళ్ళు అడగటం, ఏంటి అసలు ఇక్కడ ఏంటి ఈ గుహ అంటే, ఈ గుహే సార్ ఆలయం అంటారు, ఇక్కడ ఏదో చాలా తక్కువ జనసంచారం ఉంటుంది, ఇందులో ఒక అతను మాత్రం ఉంటాడు, అతను ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, ఆయన ఏదో స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తున్నా అంటాడు, తను ఇక్కడే ఉన్నాడు, ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, ఇటువైపు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఎవరన్నా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తప్ప ఇందులోకి ఎవరు రారండి అని చెప్పారు. సరే వెళ్తున్నారు. వెళ్తుంటే వీళ్ళు కొంచెం ఆ దగ్గర దాకా వెళ్ళేటప్పటికే మనకున్న నమ్మకం చమకం ఉన్నాయి కదా, ఇవి వినిపిస్తున్నాయి. ఈ ఇండియన్ డాక్టర్స్ రికగ్నైజ్ చేశారు, ఇదేంటి సాంస్క్రిట్ మంత్రాలు వినపడుతున్నాయి అని చెప్పి. మిగతా డాక్టర్ ఇవి సాంస్క్రిట్ మంత్రాలు, ఇలా నమ్మకం చమకం ఇలా చెప్పారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్లే కొద్దీ వీళ్ళకి స్పష్టంగా లింగాష్టకం, బ్రహ్మమురారి సురార్చిత లింగం ఇవి వినపడ్డాయి. ఇక్కడెవడరా నాయన, రష్యా ఏంటి, ఈ గుహ ఏంటి, ఈ లోపల బ్రహ్మమురారి సురార్చిత లింగం అనేటువంటి ఈ పాట ఎక్కడ వినిపిస్తుందని లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక శివలింగం, ఆ లోపల ఒక వ్యక్తి ఉన్నారు. అతను పెద్దగా ఇవన్నీ పాడుతున్నాడు. సో పాడుతుండగా వీళ్ళు అతనితో మాట ఏంటంటే, నేను ఇక్కడ స్పిరిచువల్ సాధన చేసుకుంటాను, నేను ఇట్లా ఇండియా వెళ్ళొచ్చాను, ఇండియాలో చాలా ప్లేసెస్, నేను కాశీ ఇవన్నీ తిరిగి వచ్చాను, అక్కడి నుంచి నేను ఇట్లా సాధన చేస్తున్నాను, ఇక్కడికి వస్తాను, అప్పుడప్పుడు ఇండియా వెళ్తాను, ఇదేదో చెప్పుకొచ్చాడు. సో తర్వాత వీళ్ళు అడిగారట కుతూహలం, మరి నువ్వు సాంస్క్రిట్ మంత్రాలు, తర్వాత ఈ లింగాష్టకం ఇవన్నీ చాలా స్పష్టంగా చదువుతున్నావు కదా, ఇతను రష్యను, సో స్పష్టంగా చదువుతున్నావు కదా, నీకు ఇవన్నీ ఎవరు నేర్పారు, ఎట్లా తెలుసు నీకు ఇవన్నీ అంటే, మా గురువు నాకు నేర్పారు, ఆయనే నాకు ఇక్కడికి వచ్చి నాకు నేర్పుతారు, మా గురువు గారు. ఇక్కడికి వచ్చి నేర్పే గురువు ఎవరు నీకు అని అడిగితే, ఆయన ఆ గోడ మీద ఉన్న ఫోటో చూపిస్తే వీళ్ళందరూ చూస్తే, దట్ ఈస్ భగవాన్ శ్రీ సత్య సాయిబాబా, హీ ఈజ్ మై గురువు, ఆయన నాకు ఇక్కడికి వచ్చి ఇవన్నీ నేర్పాడని చెప్పాడంట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది స్వామి మాట, మీరు ఎక్కడికి వెళ్ళండి బంగారు, నేను మీతోటే ఉంటాను అన్న మాట, స్వామి చెప్పిన మాట. ఎక్కడ రష్యా, ఎక్కడ ఆ గుహ, ఎక్కడ అక్కడ శివాలయం ఉండటం ఏంటి, అక్కడే వీళ్ళ కారు బ్రేక్ డౌన్ అవటం ఏంటి, వీళ్ళు అక్కడికి వెళ్ళటం ఏంటి, అక్కడ స్వామిని చూశాక వీళ్ళందరికీ అర్థమైంది, ఓ స్వామి ఫామ్ ఎంత ముఖ్యమో, స్వామి రూపం ఎంత ఇంపార్టెంటో, స్వామి నామము, స్వామి మాట, ఈ రెండు అంతే ఇంపార్టెంట్. కాబట్టి మనందరి ముందు ఉన్నటువంటి గొప్ప టాస్క్ ఏంటి అంటే, స్వామి చెప్పిన మాటల్ని మనందరం కూడా పాటిస్తూ, స్వామి మాటలకి మనందరం కూడా రూపంగా మనం నిలబడాల్సిన అవకాశం మనకి స్వామి ఇచ్చారని చెప్పి మనందరం అనుకోవాలి. అట్లాగే స్వామి మనం అంటాం కదా, చాలా ఎన్నో ఎన్నో ఏం చెప్పగలం ఆయన గురినటువంటి లీలలు, ఆయన ప్రదర్శించేటువంటి అది ఇది అని కాదు, ఎన్నో కొన్ని కోట్ల లీలలు ఉన్నాయి కదా. అందులో జనరల్గా ఒక విచిత్రమైన సిచ్యువేషన్స్ ని స్వామి క్రియేట్ చేస్తుంటారు. ఎట్లా అంటే, ఒక హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక డివోటీ, ఆయన ఎప్పటి నుంచో స్వామి భక్తులు, ఆ స్వామి చాలా సార్లు ఇంటర్వ్యూ భాగ్యం పొంది స్వామికి అనుగ్రహం పొందినటువంటి వారు. ఆయనకు ఒకటే కోరిక ఏంటంటే, అమ్మాయి పెళ్లి చేయాలి స్వామి, నాకు
పెళ్లి చేయాలి, మంచి సంబంధం కుదరాలి, ఇవన్నీ స్వామి చెప్తా ఉంటారట. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను, నేనున్నానని స్వామి ధైర్యం. అనుకున్నట్టుగానే ఒక మంచి సంబంధం కుదిరింది. వాళ్ళు ఏమీ పాపం ఏం అడగలేదు. ఏం అడిగారంటే ఆ, వివాహం అయిన అనంతరం మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలి, జస్ట్ మీరు దానికి ఏర్పాట్లు చేస్తే చాలు అని చెప్పారు. సో ఈయన ఇప్పుడు వీళ్ళందరినీ అటు తీసుకెళ్ళాలి కాబట్టి ఎలా తీసుకెళ్ళాలంటే ఈయనకున్న ఒక ఫ్రెండ్ని సలహా అడిగి, "ఓ, పెద్ద కారులో మనందరం వెళ్ళొచ్చు, ఇంతమంది వెళ్ళాలి కాబట్టి ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో పాటు ఇంతమంది ఏదో లెక్క ఉంటుంది కదా, వాళ్ళందరూ కలిసి వెళ్ళాలి. సో ఇంతమందికి సరిపోయే ఒక కారు, ఓకే, ఇతని ఫ్రెండ్ దగ్గర ఒక కారు ఉంది, చాలా బీదమైనటువంటి పరిస్థితే వాళ్ళది కూడా, అంతే స్థితిమంతులు కాదు, మామూలు మధ్యతరగతి వారు. సో ఆయన అడిగాడట. అడిగితే ఈ ఫ్రెండ్ అన్నాడంట, ఓకే నా దగ్గర ఒక కారు ఉంది, అఫ్ కోర్స్ అది అంత బాగా లేదు, రిపేర్లో ఉంది, బట్ ఏం ప్రాబ్లం లేదు, నేను ఈ లోపల రిపేర్ చేయించేస్తాను. ఈ పెళ్ళి అయిపోయే లోపల ఉన్న టైం కూడా ఒక 2-3 రోజులు, ఇది వాళ్ళు జస్ట్ 2-3 days బిఫోర్ వాళ్ళకి చెప్పారనమాట ఆ పెళ్లి వాళ్ళు, మీరేం పెద్ద హడావిడి చేయనక్కర్లేదు, జస్ట్ తిరుపతి దర్శనం మాకు చేయిస్తే చాలు అని. ఓకే అన్నారు. సరే అని కారులో, నేను అది బాగు చేయిస్తాను, ఈ 2-3 రోజుల్లో ఆ కారులో వెళ్ళి రావచ్చు అన్నారు. అమ్మయ్య, ప్రాబ్లం సాల్వ్డ్, స్వామి దయ వల్ల వివాహం చక్కగా జరిగింది, మంచి సంబంధం చక్కగా బాగా కుదిరింది, అంతా హ్యాపీ. సో వీళ్ళు ఇక అందరు కలిసి తిరుపతి వెళ్ళటం జరిగింది. సో అక్కడ కూడా చక్కటి దర్శనం జరిగింది, అంతా అయిపోయింది. సో వీళ్ళు తిరిగి వస్తుంటే, ఆ దర్శనం చేసుకుని వస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే నైట్ టైం, సో నైట్ టైం స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ రావాలి, అట్లా ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ఆ నైట్ టైము వీళ్ళు బయలుదేరారు, 9-10 బయలుదేరారు. సో అక్కడి నుంచి వచ్చే మార్గంలో ఆ మిడ్ నైట్ ఎక్కడో చోట వీళ్ళు స్ట్రక్ అయిపోయారు. అది బాగా ఏవి అంటే పెద్దగా జనసంచారం లేని ఘాట్ ఉన్నటువంటి ప్లేస్. ఆ ప్లేస్లో వీళ్ళు ఆగిపోవటం జరిగింది. మరి కారు ప్రాబ్లం వచ్చింది, ఆగిపోయారు అర్ధరాత్రి. ఈ అర్ధరాత్రి ఎవడొస్తాడు, ఏ మెకానిక్ వస్తాడు, మన ఊరు కాదు, ఇక్కడంతా చూస్తే ఏదో కాస్త ఘాట్ లాగా ఉంది. సో కాబట్టి ఇది ప్రాబ్లం. మిడ్ నైట్ అయింది, అమ్మ అయిపోయిందిరా అనుకున్నంతగా అన్ని భయపడుతూనే ఉన్నాను. స్వామి నీకు ఎంత ప్రార్థన చేశాను, మీకు చెప్పాను, మీరేమో నేను చూసుకుంటాను అన్నారు. స్వామి ఇగో ఇప్పుడు ఈ అర్ధరాత్రి పూట ఇక్కడ అందరం అయిపోయాము, పెద్ద జనసంచారం ఏమీ లేని ప్రదేశం ఇట్లా ఉంది అని చెప్పి, ఇప్పుడు ఏమో కారు పాడైపోయింది, వీడు బాగు చేయించా అన్నాడు ఆ మిత్రుడు అని చెప్పి, ఇలా ఏం చేయాలి తెలియక సతమతం అవుతూ స్వామిని ప్రార్థన చేస్తుండగా ఇలా కొంత ఒక 1 hour గడిచిపోయింది. ఏం చేయాలో తెలియదు, ఎలా ఇక్కడి నుంచి రావాలి, ఏం చేయాలి, పోనీ ఏదైనా వాహనం వస్తుంటే దాన్ని పట్టుకొని నియర్ బై ఊరికి వెళ్దామంటే ఏది రావట్లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఉంటే ఈ లోపల వాడెవడో 2-wheeler మీద, వాళ్ళెవరో ముగ్గురు కలిసి వెళ్తున్నారు. వాళ్ళని అడిగారట, అయ్యే దగ్గర ఏ ఊరు ఏంటంటే, ఇక్కడెక్కడ ఉంది ఊరు, చాలా దూరం, ఇదంతా కూడా పెద్దగా ఈ టైంలో అసలు డే టైమే తక్కువగా తిరుగుతారు ఇటువైపు, అందులో ఈ టైం అసలే కష్టము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేయాలో తెలియదు. సో వీళ్ళు ఏం చేశారట, ప్రార్థన చేస్తూ కూర్చొని ఏం చేయాలో తెలియక ఇంకెవరైనా వస్తారేమో, అట్లీస్ట్ జీబో కారో ఏదో వస్తుందేమో, వాళ్ళ సహాయం తీసుకోవచ్చని వీళ్ళు ఉన్నారు. ఈ 2-wheeler వాళ్ళని అడిగారంట వీళ్ళు, అయ్యా మేము అక్కడ దాకా వస్తామంటే, మేము అటు కాదు వెళ్ళేది, మేము ఈ డొంకల నుంచి ఎటో మా ఊరికి దానికి మేము వెళ్తాము అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారు. అక్కడ ఏం మెకానిక్లు వీళ్ళు ఎవరు ఉండరు, టౌన్కి వెళ్ళాలి, అది దూరము, ఇక్కడ కాదని వాళ్ళు ఏదో చెప్పి వెళ్ళిపోయారు. సరే ఎదురు చూస్తున్న ఈ టైంలో ఒక 3 ట్రక్కులు, ఆ ట్రక్కులు అంటే మనకు ఉంటాయి కదండి, జస్ట్ ఆ ఇంజన్ ఉంటుంది, వెనక బాడీ ఏముండదు, ఖాళీగా ఉంటుంది. ఆ ట్రక్కులు 3 డ్రైవర్లు, 3 వస్తున్నారు. 3 ట్రక్కులు వచ్చాక వీళ్ళు ఆపి ఇట్లా మాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే, ఓకే అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే దిగి ఈ కారు వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్ అవి తెచ్చుకొని మొత్తానికి ఒక అరగంట 45 నిమిషాలు కాస్త కింద పైన పడి దాన్ని బాగు చేసి మొత్తానికి కార్ స్టార్ట్ అయ్యి, నో ప్రాబ్లం, బాగైందండి మీ కార్ అని చెప్పాక వీళ్ళు వాళ్ళకి డబ్బులు ఆఫర్ చేశారు. ఇస్తే మాకు డబ్బులు ఏం అక్కర్లేదు, మాకేం డబ్బులు అక్కర్లేదండి అని చెప్పి వాళ్ళు అన్నారంట ఆ ట్రక్ డ్రైవర్లు, ఇది చాలా ఎవరు తిరగని ప్రదేశం, రెండోది ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, మీకు ఆల్రెడీ 1 hour పైన నుంచి ఉంటున్నారు కదా, ఇది చాలా ప్రమాదకరం, ఇంకా మీకు ఏం జరగకపోవటం చాలా అదృష్టం, ఓ పని చేయండి మాతో పాటు వచ్చేయండి,
మేము నియర్ బై టౌన్, మేము వెళ్ళేది అటువైపే రూటు, ఆ నియర్ బై టౌన్ మీకు హైవే దాకా మేము ఎక్కిచ్చేస్తాం, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు, మేము వేరే వైపు వెళ్ళాలి కాబట్టి అక్కడ దాకా ఒకటే దారి మన ఇద్దరిది, మాతో పాటు రండి అని చెప్పి చక్కగా వీళ్ళని ఎస్కార్ట్గా తీసుకుని వెళ్ళి చక్కగా ఆ హైవే ఎక్కిచ్చేసారు. ఎక్కిచ్చేసేసి వీళ్ళు అక్కడ ఆగారు. ఆగి అట్లీస్ట్ మీరు మనీ ఇస్తే తీసుకోవట్లేదు కదా, కనీసం మాతో కాఫీ టీ అన్న తాగటానికి రండి అంటే, లేదు మాకు ఎప్పటికే లేట్ అయిపోయింది అన్నారు. ఆ ముగ్గురు ట్రక్ డ్రైవర్లు అట్లా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇంత అమ్మయ్య స్వామి కాపాడారు ఇది అనుకున్నారు, అయిపోయింది. ఇదంతా జరిగి ఒక 1 year 1.5 year దాటిపోయింది. అందరూ మర్చిపోయారు కూడా, ఇది పెద్ద విషయం ఏముంది. అక్కడ ఇబ్బంది వచ్చింది, ఎవరో ముగ్గురు ట్రక్ డ్రైవర్లు వచ్చారు, బాగా చేశారు, బయటపడ్డాం, అయిపోయింది. దట్స్ ఆల్. 1.5 year తర్వాత ఒకసారి స్వామి ఈయన ప్రశాంతిని వెళ్ళినప్పుడు ఆయన పిలిచి, ఇదిగో లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా డిప్రెషన్లో ఉన్నాడు, నువ్వు అతనికి వెళ్ళి, నేను ఇప్పటికి చాలా చెప్పాను, భగవంతుడు ఉన్నాడు, నమ్మకంగా ఉండాలి, నేను చూసుకుంటానని చెప్పాను కదా అన్నాను, అయినా చాలా డిప్రెషన్లో ఉన్నాడు, చాలా దుఃఖంగా ఉన్నాడు, నమ్మకం కుదిరిచ్చేలాగా నువ్వు మాట్లాడు అని చెప్పి ఈయన లోపల పంపించారట. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి దుఃఖాన్ని తీర్చే వ్యక్తి స్వామి, ఆయన ఇంటర్వ్యూ రూమ్లో ఒకళ్ళని పెట్టి నువ్వు వెళ్ళి ఆయనకి ధైర్యం చెప్పు అనేటువంటి పరిస్థితి ఈయనకు కల్పించారు. చూడండి ఎంత విచిత్రమైన సిచ్యువేషన్ స్వామి క్రియేట్ చేస్తారు. సో లోపలికి వెళ్ళి ఈయన మాట్లాడుతున్నాడు. ఈ లోపల స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వచ్చాక చెప్పావా మీ అమ్మాయి పెళ్లి గురించి చెప్పావా? వెంటనే స్వామి చెప్పాను స్వామి, మా అమ్మాయి పెళ్లి అసలు నా దగ్గర ఏమీ లేదు, అసలు ఎంత కష్టం, నేను పెళ్లి చేయటానికే కష్టం నాకు, అటువంటిది పెళ్లి సంబంధం కుదిరింది, వాళ్ళు ఏ కట్న కానుకలు ఆశించలేదు, ప్లస్ పెద్ద హడావిడి ఏర్పాట్లు కూడా వద్దు, నాకున్న బడ్జెట్లోనే చేయమన్నారు, ఆ తర్వాత అంతా పెళ్లి హ్యాపీగా జరిగింది, ఇప్పుడు వాళ్ళందరూ చాలా సంవత్సరం అయిపోయింది, వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు, ఇదంతా స్వామే కారణం, ఇదంతా చెప్పాడు. స్వామి అన్నారంటే, నీ తలకాయ ఇది కాదు అసలుది చెప్పు అన్నారట. అసలుది ఏముంది, నీ తలకాయ ఇది కాదు తిరుపతి చెప్పు అన్నారంట. ఈయన అన్నట్టు అవునవును, వాళ్ళు ఏం కోరలేదు, నన్ను తిరుపతి దర్శనం మాత్రం అడిగారు, సో అక్కడికి వెళ్ళాను, ఎట్లాగా ఏంటి అని స్వామిని ప్రార్థించి వెళ్ళాను, చివరికి అసలు బ్రహ్మాండమైన దర్శనం జరిగింది ఆ తిరుపతిలో, నాకు అసలు ఎవరు తెలియదు, ఏం తెలియదు, బట్ నేను వెళ్ళేటప్పటికే అక్కడ లైన్లలో ఇంత ఖాళీగా ఉంది, అంత ఖాళీగా ఉంది, మేము అంతసేపు ఉన్నాం ఇంతసేపు ఉన్నాం అని స్వామి ఇదంతా వినన్నారట. ఈ నువ్వు పెద్ద సోంబేరి లాగా ఉన్నావు, ఇవన్నీ కాదు, ఆ ట్రక్ డ్రైవర్లు నాకు నువ్వు డబ్బులు ఇస్తా అన్నావు కదా, నాకు టీ తాగిస్తా అన్నావు కదా, ఆ ట్రక్ డ్రైవర్లు చెప్పు అన్నారట. అప్పుడు ఈయన నిర్గాంత పోయి దేని గురించి స్వామి మాట్లాడుతున్నది అప్పుడు స్ట్రైక్ అయింది నేను. సో ఆ ట్రక్ డ్రైవర్లు ముగ్గురుని అప్పుడు స్వామి మొదలు పెట్టారు, ఈ సోంబేరి ఈయనకేం తెలియదు, ఇగో వీళ్ళకి అర్ధరాత్రి అక్కడ పడిపోయి ఇగో స్వామి అని అరిచాడు ఈయన, నేను ముగ్గురు ట్రక్ డ్రైవర్ల లాగా, ఇద్దరు ట్రక్ డ్రైవర్ల లాగా ముగ్గురుగా మొత్తం మేము వెళ్ళాము, 3 రూపాయలు నేనే తీసుకుని వెళ్ళి ఇగో ఈయన బాగు చేయించి తిరిగి అక్కడికి ఇచ్చాను, ఇగో ఈయన నాకు డబ్బులు ఇస్తా అన్నాడు, వద్దన్నాను, టీ అన్నా తాగుదు రమ్మని ఆఫర్ చేశాడు, అది కూడా కాదని నేను వెళ్ళిపోయాను, అది చెప్పడే అద్ద పని చెబుతున్నాడు ఈ సోంబేరి అన్నారట సార్. ఎట్లా మనం అంటే ఎప్పుడో అది పెద్ద సంఘటనగా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా, అంటే నిరంతరంగా మనల్ని స్వామి ఉండి ఎంత డ్రైవ్ చేస్తారు ప్రతి చిన్న విషయంలో. స్వామి ఒక మాట ఎప్పుడో చాలా కాలం క్రితం అన్న మాట నాకు అనుకోకుండా ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా నాకు, భగవంతుని సహకారము లేనిదే మనిషి జీవితం గడపటం దుర్లభం అని ఒక మాట అన్నారు స్వామి. నిజమే, స్వామి లేకపోతే మన జీవితం లేదు, మన పుట్టుకే లేదు, మనం ఈ దారిలోకి రావటం లేదు, ఈ జీవితం లేదు, ఈ జీవితానికి అర్థమే లేదు, ఈ జీవితానికి పరమార్థం చేకూర్చే నిమిత్తమే మనందరినీ ఆయన దగ్గరికి తీసుకొని మనందరికి ఈ మార్గం చూపించి మనందరిని తరింపజేసే నిమిత్తమే దిగొచ్చినటువంటి అవతారం. అటువంటి అవతారం మనల్ని వదిలిపెట్టి ఉండని అవతారం, ఏనాటికి కలలో ఇలలో స్వామి అన్నారు కదా, నట్టేటబడి ఉన్న ఆకాశాన ఉన్న, ఎక్కడ ఉన్నా సరే అడవిలోనున్న ఆకాశంలో నట్టేటబడి ఉన్న స్వామి ఎప్పుడు మనల్ని మరవరు, నా పక్కనే ఉన్నారు. స్వామి అన్నారు కదా నా పక్కనే, అంటే ఆ రోజున స్వామి అనిల్ కుమార్ గారు ఉపన్యాసం ట్రాన్స్లేషన్ స్వామి అన్నారు, పక్కనే కాదు, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అంతా నేనే ఉన్నాను. ఎంతటి గొప్ప మాటలు అవి. మనందరం కూడా జీవించటానికి ఇంతకంటే ధైర్యము
మన కష్టాలను ఎదుర్కోవటానికి ఎంతకంటే మార్గం నా స్వామి నాకున్నాడు. ఎన్ని బాధలు వచ్చినా సరే మనం అందనటువంటి మనసులో ఉన్నటువంటి మాట నాకు నా స్వామి ఉన్నాడు అనేటువంటి ఒక్క మాట అన్ని టెన్షన్స్ని అన్ని వర్రీస్ని దూరం చేసేటువంటి మహామంత్రం అది. మనం ఏ మంత్రాలు ఏ పూజలు చేసినా చేయకపోయినా నిరంతరం నా స్వామి నాతో ఉన్నారు అనేటువంటిది. అట్లాగే నాకు జరుగుతున్న ఈ అన్ని సంఘటనలకి స్వామి ఒక చిన్న మనకి నేర్పేటువంటి పాఠాలు ఎంత సిల్లీగా చిన్నగా ఎంత సౌమ్యంగా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవటానికంటే ఈ ఒక్క విషయం చెప్పి ముగించేస్తాను. ఒకసారి స్వామి దగ్గర చదువుకున్నారు. స్వామి యొక్క మిషన్లో చాలా ప్రశాంతిలో చాలా గొప్ప సర్వీసెస్ అందించిన రుచిర్ దేశాయి గారు ఉన్నారు స్వామి దగ్గర. ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు స్వామి దగ్గర. స్వామి ట్రస్ట్లో చాలా వర్క్ చేశారు ఆయన స్వామి దగ్గర చదువుకునేప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రొఫెసర్ నంజుండయ్య గారు ఆయనకి గురువు గారు. ఆయన ఎకనామిక్స్ కామర్స్ ఎకనామిక్స్ గ్రూప్లో చదువుకునేవారు స్వామి దగ్గర, స్వామి స్టూడెంట్. ఒకసారి ఈ పిల్లలందరితోటి మాట్లాడుతున్నప్పుడు స్వామి ఈ అబ్బాయిని కూడా గ్రూప్లో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే నువ్వు బాగా చదువుతావా అని అడిగారు స్వామి. ఎస్ స్వామి నేను బాగా చదువుతాను. ఓకే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అని అడిగారు స్వామి. నాకు ఇట్లా ఎకనామిక్స్ అంటే బాగా ఇష్టం అన్నాను. అకౌంట్స్ చాలా కష్టమైన సబ్జెక్ట్ కాదు. ఇతను ఎంత ప్రతిభావంతుడు అంటే ఈ రుచిర్ దేశాయి గారు తప్పు ఏదైనా వస్తే ఎంత పర్ఫెక్ట్ అంటే కొన్నిసార్లు అంట టెక్స్ట్ బుక్లోనే తప్పు ఉండేదట, అంత బాగా అకౌంట్స్ చేసేవాడట ఈయన. తప్పు ఏదైనా ఉందంటే టెక్స్ట్ బుక్లోనే, ఈయనది కాదు, అంత ప్రతిభాశాలి. అటువంటి గొప్ప సబ్జెక్ట్ కానీ స్వామి ఇట్లా ఎకనామిక్స్ నేను బాగుంది. తర్వాత మళ్ళీ కాసేపు పక్క వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఎంతో మాట్లాడారట స్వామి. నీకు మంచి మార్కులు వస్తాయా అనే. అవును స్వామి. ఎన్ని మార్క్స్ వచ్చాయి? రీసెంట్గా ఎగ్జామ్స్ అయ్యాయి కదా, నీకు ఎన్ని మార్క్స్? ఈ అబ్బాయి అన్నాడట స్వామి రుచిర్ దేశాయి గారు, స్వామి ఐ గాట్ 20 out of 20. ఓ ఓకే. స్వామి ఏం మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగి ఇంతకుముందు క్వార్టర్లీ అట్లా జరిగాయి కదా వాటిల్లో ఎన్ని వచ్చాయి? స్వామి ఐ గాట్ అగైన్ 20 out of 20. ఓకే. వెంటనే పక్కనే వీరు గురువు గారు ప్రొఫెసర్ నంజుండయ్య గారు ఉంటే ఈ అబ్బాయి బాగా చదువుతాడా అన్నారంట. ఆయన అన్నాడట స్వామి నాకు గుర్తులేదు స్వామి, ఈ అబ్బాయి బాగా చదువుతాడో లేదో నాకైతే గుర్తులేదు. అదేంటి అనుకున్నాడు ఈ అబ్బాయి. అదేంటి నేను పైగా ప్రొఫెసర్ నంజుండయ్య గారికి పెట్ స్టూడెంట్ ఈయన, అటువంటిది ఆయనేమో నాకు గుర్తులేదు స్వామి. ఈ అబ్బాయి మంచివాడేనా అని అడిగి రెండో ప్రశ్న. కాదు స్వామి అన్నాడు ఆయన. అనగానే నాకు చాలా అయినది. దెన్ వెంటనే మళ్ళీ ఈ అబ్బాయి స్వామితో, స్వామి నాకు ఈ 2 ఎగ్జామ్స్లోనే కాదు అంతకుముందు ఎగ్జామ్లో కూడా 50 out of 50 కూడా నాకు వచ్చాయి అన్నాను. స్వామి మరి నువ్వేమో నువ్వు మంచివాడివేనా అని మళ్ళీ అడిగారు స్వామి. ఎస్ స్వామి నేను హాస్టల్లో ఉంటున్నాను, చదువుకుంటున్నాను, నేను క్వైట్ డిసిప్లిన్గానే ఉంటాను. మళ్ళీ నంజుండయ్య గారిని అడిగితే ఏమో స్వామి నాకు అలా అనిపించట్లేదు, నాకు మరి ఇన్ని మార్కులు ఎట్లా వస్తున్నాయి అని అడిగారు. ఏం మాట్లాడలేదు ఆయన. తర్వాత ఈ అబ్బాయి వైపు చూశారు. చూసి మరి నువ్వేమో బాగా చదువుతాను, మంచి పిల్లవాడిని, మంచి డిసిప్లిన్లో ఉంటా అంటున్నావు, మరి మీ సారేమో కాదంటున్నాడు, అబద్ధం ఆడకూడదు కదా అని స్వామి ఇలా. ఈ అబ్బాయి చాలా బాధపడి ఒక పక్క ఏంటి నేను నిజంగా నాకు మార్కులు వచ్చాయి, నేను బాగా చదువుతున్నాను, ఏ పిచ్చి పని నేను చేయలేదు, రూల్స్ అన్నీ పాటిస్తూ హాస్టల్లో బుద్ధిగా ఉంటున్నాను, కానీ స్వామి నన్ను నమ్మట్లేదు, పైగా నాకు ఇష్టమైన గురువు గారు, నన్ను రోజు ప్రేమించే గురువు గారు కూడా వీడు అసలు మంచివాడు కాదు అని చెప్తున్నారు. ఈ బాధ, కోపం, ఉక్రోషం అంటారు చూసారు, అవన్నీ వచ్చేసేసి ఇవన్నీ అయ్యాక మళ్ళీ కాసేపు నాకు స్వామి అన్నారంట నంజుండయ్య గారిని ఈ అబ్బాయిని చూపించి, మరి ఈ అబ్బాయి మంచివాడు కాదంటున్నావు, మరి వీడికి బోల్డ్ అన్ని మార్క్స్ వస్తున్నాయి, 100% మార్క్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అన్నారు. అనగానే ఆయన అన్నట్ట స్వామి వీడేమన్నా కాపీ కొడుతున్నాడేమో అని. అనగానే స్వామి అబ్బాయి వైపు చూశారట. ఇక ఈ అబ్బాయికి బాగా దుఃఖం వచ్చింది, ఏడుపులాగా వచ్చింది.
ఏంటి నన్ను ఇంత అవమానిస్తున్నారు స్వామి కాదు అని ఎంత బాధ కోపము అన్నీ కలిగిపోసి వస్తున్నాయి. ఈ లోపల స్వామి నంజుండయ్య గారి వైపు చూసి, మరి వాడు కాపీ కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని పెద్దగా నవ్వారట. స్వామి నవ్వారు, నంజుండయ్య గారు నవ్వారు, అక్కడ కూర్చున్న పిల్లలందరూ పెద్దగా నవ్వారు. ఆ మాట అని నవ్వేసి స్వామి లేచి వెళ్ళిపోయారట. ఈ వెనకాల మరి స్టాఫ్ ప్లస్ పిల్లలందరూ స్వామి వెనకాల పరిగెత్తి, ఈ అబ్బాయికేమో ఏంటి ఇక్కడ ఏం జరిగింది, అసలు ఇంత అవమానించారు నన్ను, నేను బుద్ధిగా ఉండే స్టూడెంట్ని, నన్ను ఎందుకు స్వామి ఇంత బాధ పెట్టాలని బాధ ఏడుపుతో పక్కకు మూలకు నిలబడ్డారు. ఎవరైనా అడుగుదామంటే పిల్లలందరూ స్వామి వెనకాల పరిగెత్తి, స్వామి వెళ్తుంటే అందరు వెళ్తారు కదా స్వామితో కూడా. ఈ అబ్బాయి ఒకడు ఆగిపోయాడు. ఈ లోపల ఒక ఫ్రెండ్ ఒకడు కనబడితే వాడిని దగ్గర పిలిచి ఆల్మోస్ట్ కంటి నీళ్ళు వస్తుంటే వాడి వైపు చూస్తే ఆ ఫ్రెండ్ పక్క నవ్వి, ఒరే పిచ్చివాడా, నువ్వు జస్ట్ రావటానికి ముందే స్వామి మాకు ఆ నంజుండయ్య గారికి చెప్పారు, నేను ఈ క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఈ ఆన్సర్లు చెప్పు అని నంజుండయ్య గారికి చెప్పారు. సో అవే స్వామి అడిగారు, అవే ఆన్సర్స్ నంజుండయ్య గారు చెప్పారు అని చెప్పగానే అప్పటిదాకా ఏడుస్తున్న ఈ అబ్బాయి కూడా పెద్దగా నవ్వి, స్వామి ప్రాంక్ చేశారు, నా పట్ల జోక్ చేశారు అని అనుకున్నాం. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అదే వ్యక్తి సో కండిషన్స్ తన చుట్టూ ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేశాడు. ఈ మొత్తం జరగటానికి కారణం స్వామి అని తెలుసుకున్నాక ఇప్పుడు ఆ బాధ లేదు, ఆ కోపం లేదు, అంత జాయ్. పైగా నన్ను స్వామి ఇంతమందిలో ఎన్నుకొని నాతో ఆట పట్టించడం అంటే ఎంత గొప్ప విషయం అది అని ఆనందపడుతున్నాడు. కాబట్టి అట్లాగే మన చుట్టూ జరిగే పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, వ్యక్తులు, వీళ్ళు కారణం కాదు, వీటన్నిటి వెనకాల వీళ్ళందరిని ఆడించే స్వామి కారణం అని తెలిసినప్పుడు, అది మనం గుర్తించినప్పుడు వీళ్ళెవ్వరి మీద మనకు ద్వేషం ఉండదు. అటువంటి పరిస్థితిని మనం వీటన్నిటికీ స్వామి ఈ వ్యక్తులు నాకు హాని చేస్తున్న ఈ వ్యక్తులు కాదు కారణం, వీళ్ళందరినీ పావులుగా నడిపిస్తున్న మీరు ఈ వెనక ఉన్నారు, ఇదంతా మీరు నాకు ఇచ్చే ఈ కష్టం నా మంచి కోసమే అని భరిస్తాను. మీరు అన్నిటికీ నా జీవితంలో జరిగే ప్రతి క్షణానికి కర్త కర్మ క్రియ అన్నీ మీరే స్వామి. మీరు ఇస్తున్నటువంటి కష్టాలే, మీరు ఇస్తున్నటువంటి ప్రశంసలే, గొప్పలే, ఇష్టాలే. కాబట్టి అన్నీ మీ ప్రసాదంగా భావించేలాగా మమ్మల్ని అందరినీ కరుణించండి. ఆ బుద్ధిని, ఆ దక్షతను, ఆ దీక్షను దాన్ని మా అందరికి ప్రసాదించాలి అని స్వామి పాదాలకు ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులకి, పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కనుల ముందర కదలి ఆడే కరుణ రూపము నీవు, పిలచినంతనే పలుకరించే ప్రేమ భావము నీవు, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. గిరుల తరగుల తాకి గలగల పారునదులము మేము, గిరుల తరగుల తాకి గలగల పారునదులము మేము, అరుణ కిరణపు కాంతి మిలమిల మెరయు కడలివి నీవు, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం. ఎల్ల వేళల మధువు కొరకై వెదకు భ్రమరము మేము, ప్రేమ మధువును నిండియున్న హృదయ కమలము నీవు, ప్రేమ మధువును నిండియున్న హృదయ కమలమే నీవు, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం, నీవే మా ప్రాణం, నీవే మా ప్రాణం. సాయిరామ్.